హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మనం. సో పీడిఎఫ్స్ కోసము తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కోసం. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే. ఫిబ్రవరి 4th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే యూనియన్ ఫర్ ద ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. యూనియన్ ఫర్ ద ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే వాళ్ళు మనకు 2000 సంవత్సరంలో దీన్ని ఒక డిక్లరేషన్ ఇచ్చారు ప్యారిస్లో జరిగిన సమ్మిట్ లోపల. సో అప్పటి నుంచి మనకి 2000 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ అనేది మనము సెలబ్రేట్ చేస్తున్నాం ఫిబ్రవరి 4th యాజ్ అవర్డ్ వరల్డ్ క్యాన్సర్ డేగా. యాక్చువల్లీ థీమ్ ఇంపార్టెంట్. అయితే వరుసగా 3 సంవత్సరాలు 2022 నుంచి 2024 వరకు ఈ థీమ్తో ఏంటిది క్లోజ్ ద గ్యాప్ అనే దాంతో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. అంటే సో మేజర్ ట్యాగ్ లైన్ అదే అనమాట. అంటే క్లోజ్ ద గ్యాప్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని అందరికీ ప్రొవైడ్ చేస్తే గ్యాప్ ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. సో దట్ ఈస్ 2024 క్యాంపెయిన్ యొక్క థీమ్ వచ్చేస్తే క్లోజ్ ద కేర్ గ్యాప్ అండ్ టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ ద పవర్ అనే థీమ్ తోటి మనకి ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మనకి ఈ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లు అనేటివి ఆ కేర్కి కావాల్సిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కావాల్సిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఏం చేయాలో క్లోజ్ చేయాలన్నమాట. అంటే అందరికీ అన్ని ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సిన ఏముంది అవసరం అనేది ఉందని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్. ఇంటర్ఫేత్ అంటే అన్ని మతాలు అన్ని సాంప్రదాయాలు అన్ని రిలీజియన్స్ అన్ని ఒకటే అని చెప్పేసి మనకి సో ఈ థీమ్ తోటి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ ద నైబర్ అండ్ లవ్ ఆఫ్ ద గుడ్ అండ్ లవ్ ఆఫ్ ద నైబర్ అనే థీమ్ తోటి సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటే మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2010లో డిక్లేర్ చేసింది. 28 అక్టోబర్ రోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. సో అలా మనకి 2011 నుంచి ఎవ్రీ ఇయర్ మనము ఫిబ్రవరి 1st వీక్ని మనము వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సో అన్ని మతాలన్నీ ఒక్కటే, మనం కొట్టుకోకూడదు, ఏం చేయకూడదు, మనమంతా కూడా శాంతిని పొందించాలి, అశోకుడు చెట్లు నాటాను, అహింసను ప్రోత్సహించాను, అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, దాన్ని ఇంటర్ఫేత్ వీక్ అని చెప్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ ఇయర్. సో మన ఇండియన్ ఆర్మీది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదు. ఇండియన్ ఆర్మీ సో 2024ని ఏమని డిక్లేర్ చేసింది, టెక్నాలజీ అడాప్షన్గా డిక్లేర్ చేయడం జరిగింది. అవునా కదా. సో ఇండియన్ ఆర్మీలో ఎక్కువ మొత్తంలో ఏమి ఇంట్రడ్యూస్ చేయాలా, టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ అనేది ఏం డిక్లేర్ చేసింది, సో టెక్నాలజీ అడాప్షన్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది ఆర్మీ వాళ్ళు. టెక్నాలజీ అడాప్షన్ ఇండియన్ ఆర్మీ. అదే ఇండియన్ నేవీ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఇండియన్ నేవీ డిక్లేర్డ్ ఏమని చెప్తున్నారు, 2024 ఏదైతే ఉందో ఈ 2024 ఇండియన్ నేవీ ఇయర్ ఆఫ్ ద నావల్ సివిలియన్స్. సో సివిలియన్ పర్సన్స్ ఎవరైతే నావల్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నారో సో హ్యూమన్ రిసోర్స్ నేవీలో పనిచేసే సివిలియన్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ని చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని చేయడం, సో దానికి సంబంధించి మనకి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆర్మీ వాళ్ళైతే 2024లో ఏం చేయాలనుకుంటున్నారో టెక్నాలజీ అడాప్ట్ అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాంటివన్నింటిలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు. సో ఇది ఆర్మీ యొక్క 2024 ఇయర్, ఇది నేవీ యొక్క 2024 ఇయర్. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది తడోబా కవ్వాల్ కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్తున్నారు. తడోబా కవ్వాల్ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ తడోబా కవ్వాల్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏంటిది అని కనుక మనం మాట్లాడుకుంటే సో ఇది మనకి ఇండియాలో మనం ఏదైనా తీసుకుంటే ఇది మధ్యలో ఉన్నదంతా కూడా ఏంటిది మనకి తెలంగాణ రీజియన్. సో తెలంగాణకి ఇక్కడ వరకు బార్డర్లో ఇక్కడంతా వరకు ఏముంటుంది మనకి బార్డర్లో మహారాష్ట్ర ఉంటుంది. ఇదంతా కూడా మహారాష్ట్ర, తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ రెండు కూడా. సో తెలంగాణ మహారాష్ట్ర తీసుకుంటే ఈ ప్రాంతంలో మహారాష్ట్రలోని ఈ ప్రాంతం ఆసిఫాబాద్ బార్డర్లో, ఇక్కడ ఆసిఫాబాద్ బార్డర్ లోపల ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్ ఉంది, తడోబా ఆంధేరి టైగర్ రిజర్వ్. ఇక్కడ ఉన్నదంతా ఏంటిది, సో ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ఇక్కడ ఏముంది మనకి తడోబా టైగర్ రిజర్వ్ ఉంది. ఇది తడోబా. ఓకే, అట్లాగే కింద తీసుకుంటే మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో, కింద తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ కింది ప్రాంతంలో తీసుకుంటే ఈ ఆసిఫాబాద్ రీజియన్ లోపల కింద ఈ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచాల ఈ కింది ప్రాంతం ఏదైతే ఉందో నిర్మల్, జన్నారం ఫారెస్ట్ అదంతా ఏరియా, ఈ కింది ప్రాంతం తెలంగాణలో ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఇదేంటిది మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్. సో ఇదేంటిది మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనమాట. సో ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్. సో రెండు ఉన్నాయి. అయితే ఆ టైగర్స్ ఏమవుతున్నాయంటే అక్కడి నుంచి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాయి అనమాట. టైగర్స్ అనేటివి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాయి అనమాట. ఊరికే వాటి వాటర్ కోసం కానీ ఫుడ్ కోసం కానీ ఈ బార్డర్ దాటేసి టైగర్స్ అనేటివి ఇలా మూవ్ అవుతున్నాయి. అందువల్ల అట్లా టైగర్స్ని కాపాడడానికి కోసం సపరేట్గా ఏం చేస్తాం మనం ఇప్పుడు ఒక కారిడార్ని సో మనకి గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రెండింటిల మధ్యన రెండు టైగర్ రిజర్వ్స్ మధ్యన తడోబా టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ద తెలంగాణ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిల మధ్యన స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆఫ్ ద తెలంగాణ సో
అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రాంతంలోని మనకి ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర, ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర కొత్తగా ఒక బైసన్, సో బైసన్ అంటే మీకు తెలుసు బర్రెల్, సో బైసన్ సాంక్చురీస్ కూడా సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ లోపల మనకి బైసన్ సాంక్చురీ రాబోతుంది. అట్లాగే ఈ కారిడార్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది తడోబా కవ్వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. అట్లాగే బైసన్ సాంక్చురీ కూడా మనకి ఏం చేశారు, అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. చూడండి ఇప్పుడు చదువు. సో తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు అప్రూవ్స్ ద తడోబా కవ్వాల్ కన్జర్వేషన్ రిజర్వ్, అంటే అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాయి కదా, సో దానికి సంబంధించి. సో దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద తడోబా కవ్వాల్ రిజర్వ్ బిట్వీన్ ద తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర అండ్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ద తెలంగాణ. రెండింటి మధ్యన మూవ్మెంట్ కోసం ఒక కారిడార్ అనమాట, కన్జర్వేషన్ రిజర్వ్. సో కొండా సురేఖ గారు ఫారెస్ట్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, దానికి స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు అనేది ఏం చేయడం జరిగింది, అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే తడోబా కన్జర్వేషన్ రిజర్వ్ అనేది దాదాపు మనకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది. సో పైన, సో అక్కడ నుంచి ఇక్కడికి యానిమల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే ఈ పులులు అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవడం వల్ల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలామంది చనిపోతున్నారు. ఆ పులుల అటాక్ వల్ల చనిపోయిన వాళ్ళ యొక్క కాంపెన్సేషన్ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అట్లాగే బైసన్ సాంక్చురీస్ని కూడా సత్తుపల్లి అండ్ కిన్నెరసాని ఫారెస్ట్ ఆఫ్ ద ఖమ్మం డిస్ట్రిక్ట్లో కూడా ఈ బైసన్ని కాపాడడానికి కోసం కూడా మనకి ఒక కొత్త సో సాంక్చురీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. అదేని బైసన్ సాంక్చురీ. నెక్స్ట్ తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఈరోడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద సో తమిళనాడు లోపల మనకి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ తమిళనాడులో 17 ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త ఫామ్ అయిన దాంతో 18. సో 18వ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది మనకి. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో 30th January 2004 ఇట్ బికేమ్ ద 18th వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆఫ్ ద తమిళనాడు. ఏది తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది. సో తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ 80,000 hectares లోపల మనకి స్ప్రెడ్ అయ్యింది. సో ఇది ఓకే, తమిళనాడుకి మరియు కర్ణాటకకి బార్డర్లో ఉంటుందన్నమాట. ఏది తాంతాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో తాంతాయ్ ఇది పెరియార్ అనేది, పెరియార్ రివర్ అనేది మళ్ళీ తమిళనాడు మన కేరళలో ఉంటుంది పెరియార్ రివర్. అందుకని ఇక్కడ ఏముంది, తాంతాయ్ పెరియార్ అన్నాం. తాంతాయ్ పెరియార్, తాంతాయ్ పెరియార్, పెరియార్ రివర్ కాదు ఇది. ఓకేనా. సో తాంతాయ్ పెరియార్. నెక్స్ట్ సో నీమా సరికాని అతను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మనకి. ఏది చూడండి, సో ఆన్లైన్లో ఓటింగ్ ద్వారా ఈ అవార్డు రావడం జరిగింది. ఇది 59 పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది. 59 పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది న్యాచురల్ హిస్టారికల్ మ్యూజియం లండన్లో ఉంటుంది. న్యాచురల్ హిస్టారికల్ మ్యూజియం ఆఫ్ ద లండన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తుంటారు. ఈ సంవత్సరం నిమా సరికానికి రావడం జరిగింది. సో ఇమా సరికానికి ఏ అవార్డు వచ్చింది, బెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవార్డు రావడం జరిగింది. ఎందుకు బెస్ట్ ఏ ఫోటోకి వచ్చిందంటే ఇది పోలార్ బేర్ స్లీపింగ్. చూడండి మంచు కరిగిపోతుంది కదా, క్లైమేట్ చేంజ్ వల్ల ఈ మంచు కరుక్కుంటూ పోయిందనుకో, ఇది నీళ్ళల్లో ఏమీ బతకలేదు. సో అందువల్ల ఈ ఐస్ పైన ఈ పోలార్ బేర్ ఏముంది, పడుకుంటుంది. సో పడుకుని దాని జీవనాన్ని సాగిస్తుంది. అది ఎంత ముద్దుగుంది. సో కానీ మనమే దాన్ని ఏం చేస్తున్నాం, మన లైఫ్ని ఆగమాగం చేసి డిస్టర్బ్ చేస్తున్నాం. ఆగమాగం అర్రమ గోస చేస్తున్నాం దాన్ని బతుకుని. అందువల్ల దాన్ని బతుకనియాలని చెప్పేసి అది ది బెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీగా ఇది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరిస్తారు ఈ అవార్డుని, ఆన్లైన్లో పోలింగ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అవార్డు పేరు ఏంటిది, 59 పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది. 59 పీపుల్స్ చాయిస్ అవార్డు ఇలా పోలార్ బేర్కి ఇవ్వడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ఫోటో ఎవరిస్తారని చెప్పారు, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లండన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీన్ని. ఓకేనా. ఆన్లైన్ పోలింగ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, ఇట్ వాజ్ ఒరిజినల్లీ ఫౌండెడ్ ఇన్ ద 1965 నుంచి ఈ అవార్డు అనేది మనకి సో ఇస్తూ ఉన్నారనమాట. సో 25 ఫోటోగ్రాఫర్స్ బై షార్ట్ లిస్టింగ్ ద 50,000 ఎంట్రీస్. సో 50,000 ఎంట్రీస్ ద్వారా చేయడం జరిగింది. నీమా సరికమ్మ ఫోటో టైటిల్ ద ఐస్ బెడ్ గాడ్ ద 75,000 ఓట్స్ రావడం వల్ల ఆమె గెలవడం అనేది జరిగింది. ఓకేనా, క్లియర్ కదా, రైట్, గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్స్ దీంట్లో మనకి ఇది డాలర్స్ ఎంత, 10,000 పౌండ్స్, 10,000 పౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు ఇది, న్యాచురల్ మ్యూజియం ఆఫ్ ద లండన్. నాగాలాండ్ సెలబ్రేటెడ్ ద ఆరెంజ్ ఫెస్టివల్. ఆరెంజెస్ అంటే మనకి ఎక్కువ పండిస్తాం కదా. సో నాగాలాండ్లోని మనకి రొసుమా విలేజ్ ఏదైతే ఉందో, ఈ రొసుమా విలేజ్లో నియర్ కోహిమా ఎక్కువ మొత్తంలో ఆరెంజెస్ పండిస్తారు. ఆ ప్రాంతంలో మనకి ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుంది మనకి, సో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. 4th ఎడిషన్ అనేది మనకి సో ఈ మధ్యకాలంలో 24th జనవరి నుంచి మనకి 25th జనవరి వరకు మనకి నాగాలాండ్లో జరిగింది. నాగాలాండ్లో జరిగే 2 ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటిది, ఒకటి ఆరెంజ్ ఫెస్టివల్, రెండోది హార్న్బిల్ ఫెస్టివల్. ఓకేనా. సో హార్న్బిల్ అనేది వాళ్ళ యొక్క స్టేట్ బర్డ్ కాబట్టి, సో హార్న్బిల్ ఫెస్టివల్ ఇది కిసామా విలేజ్లో జరుగుతుంది. మనకి కోహిమాకి దగ్గర ఉన్నటువంటి కిసామా విలేజ్లో మనకి ఏం జరుగుతుంది, మనకి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. అలాగే ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది, రుసోమా విలేజ్లో జరుగుతుంది. కిసామా, రుసోమా. ఓకేనా. కిసామాలో హార్న్బిల్ ఫెస్టివల్, రుసోమాలో ఏం జరుగుతుంది మనకి, ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కామన్గా. కాబట్టి ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అనొచ్చు, ఇక్కడ రుసోమా విలేజ్ అనేది మోస్ట్ ప్రోగ్రెసివ్ ఆరెంజ్ ప్రొడక్షన్ విలేజెస్ ఇన్ ద నాగాలాండ్.
నెక్స్ట్ చిల్కా ఫెస్టివల్ అనేది మనకి ఒరిస్సాలో జరుగుతుంటుంది. చిల్కా బర్డ్ ఫెస్టివల్ అనేది 2018 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి మంగళ జోడి అనే విలేజ్ ఏదైతే ఉందో ఆ మంగళ జోడి విలేజ్కి చాలా ఎక్కువ మొత్తంలో బర్డ్స్ అనేది మనకి మైగ్రేట్ అవుతుంటాయి. సో ఆ ప్రాంతాన్ని మనకి బర్డ్స్ ప్యారడైజ్ ఆఫ్ ద ఏషియా అని పిలుస్తారు. దేని మంగళ జోడి అనే విలేజ్ని. ఓకేనా, ఇది కూడా మనకి 2018 నుంచి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా మనకి అక్కడ బర్డ్స్ ఫెస్టివల్ అనేది జరిగింది. ఇప్పుడు జనవరి 27 నుంచి 29 ఆఫ్ ద 2024 వరకు ఇక్కడ చిల్కా లేక్ దగ్గర, ఒరిస్సాలోని చిల్కా లేక్ యొక్క మనకి ఏంటి మేజర్ ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ అది. ఓకేనా, మళ్ళీ జాగ్రఫీలోకి వెళ్తే లగూన్ అంటే ఏంటిది అవన్నీ నన్ను అడగకండి, అది అంత పెద్ద కాన్సెప్ట్ లగూన్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ ద 12 ఫోర్ట్స్ అక్రాస్ ద మహారాష్ట్ర అండ్ తమిళనాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇప్పుడు మన ఎన్ని 42 భారతదేశం నుంచి ఎన్ని సైట్లు 42 సైట్స్ అనేటివి మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తాం ఇప్పటివరకని 42. రీసెంట్గా శాంతినికేతను అలాగే మనకు వైఎస్ఆర్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా. అయితే ఇప్పుడు జూలై మనకి నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం 2024 జూలైలో ఈ యునెస్కో హెరిటేజ్ సైట్స్ యొక్క కమిటీ మీటింగ్ అనేది మనకి ఇండియాలోనే జరగబోతుంది. జూలై 2024లో యునెస్కో హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ అనేది ఇండియాలోనే జరగబోతున్నప్పుడు మరి ఇండియా నుంచి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి, మనం పంపించాలి కదా, రికమెండేషన్స్ పంపించాలి. ఈ సైట్స్ని ఏంగా రికగ్నైజ్ చేయండి అని, యునెస్కో హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేయండి అని మనం కూడా పెట్టాలి కదా, డాక్యుమెంట్స్ అనేది ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. అందులో భాగంగానే సో ఇప్పుడు మనము తమిళనాడు నుంచి ఒక ఫోర్టు అండ్ మహారాష్ట్ర నుంచి 11 పోర్ట్లని మనం పంపించడం జరిగింది. వీటిని మీరు కన్జర్వేషన్లోకి తీసుకొని యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడానికి అని చెప్పేసి మనకి 12 ఫోర్ట్స్ పంపించడం జరిగింది. మనకి 12 కోటలు పంపించడం అనేది జరిగింది. ఈ 12 కోటలలో అన్ని మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి మాత్రమే ఏముంది మనకి తమిళనాడులో ఉంది. మనకి ఈ కోటలలో తీసుకుంటే మనకి 12 కాంపోనెంట్స్ ఆఫ్ ద మహారాష్ట్ర మనకి ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇక రకరకాలుగా ఉన్నాయి కోటలన్నీ. ఇప్పుడు మనకి ఈ కోటల గురించి అవసరం లేదు కానీ సో ఈ 12 కోటల్ని పంపించడం జరిగింది. కానీ మీరు హిస్టరీలోకి వెళ్ళి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ కోటలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు కట్టించారని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకేనా, సో ఇక్కడ కోటలు తీసుకుంటే మనకి సాల్హేర్ కానీ, శివేరి కానీ, లోహగఢ్ కానీ, కాందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణ, పాన్వాలా, విజయదుర్గ్ అండ్ సింధుదుర్గ్ ఇన్ మహారాష్ట్ర అండ్ తమిళనాడులో ఒక్కటి ఉంది. ఏది, సో ఇది జింజీ ఫోర్ట్ ఇన్ తమిళనాడు. టోటల్గా ఈ 12 యూనిట్ రీసెర్చ్ సైట్స్గా రికగ్నైజ్ చేయాలని చెప్పి మనము సబ్మిట్ చేయడం జరిగింది. సో ఓకేనా, అండర్ ద వాట్ కల్చరల్ సైట్స్ కింద, వేటి కింద, కల్చరల్ సైట్స్ కింద మనం రికగ్నైజ్ చేయాలి. ఇప్పటివరకు కల్చరల్ సైట్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి భారతదేశంలో 42 ఉన్నాయి. 42 ఆఫ్ విచ్ ఆర్ 34 ఆర్ కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, 1 అనేది మిక్స్డ్ సైట్స్ ఉన్నాయి. కల్చరల్ సైట్సే ఎక్కువగా ఉన్నాయి మనకి ఆల్రెడీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ యునెస్కో ఎక్కడ ఉంటుంది మనకి, యునెస్కో ప్యారిస్లో ఉంటుంది, రైట్. సో యునెస్కో అనేది ఈ వినీస్ మీరు కనిపిస్తున్నాడు, వినీషియస్ జోస్. ఎవరు, వినీషియస్ జోస్. సో ఈ వినీషియస్ జోస్ అనే అతన్ని మనకి ఎడ్యుకేషన్కి అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇతను బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్. ఇతని పేరేంటిది, వినీషియస్ జూనియర్. సో ఇతను యాజ్ ఎ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఆల్కి ఇతను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని, వినీషియస్, విన్నీని. సో మనకి దేనికోసం అపాయింట్ చేశారు, విన్నీ రావే చదువుకుందాం అని చెప్పేసి. సో విన్నీ దేనికోసం మనకి ఎడ్యుకేషన్ కోసం అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. కాబట్టి ఇలా మనకి ఓకే వినీషియస్ని ఎవరు, యునెస్కో ఎక్కడ ఉంటుంది, ప్యారిస్లో ఉంటుంది. యునెస్కో యొక్క డైరెక్టర్ ఎవరు, ఆడ్రూ అజోలే ఈజ్ యాక్టింగ్ యాజ్ వాట్ ఈజ్. సో ఇప్పటివరకు మనకి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, అంతకుముందు పీలేని అపాయింట్ చేశారు. పీలే తర్వాత బ్రెజిల్ నుంచి మనకి అపాయింట్ చేయబడ్డ ఎవరు, సెకండ్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఇలా యునెస్కో బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసినటువంటి సెకండ్ ఫుట్బాల్. వీళ్ళు ఏం చేయాలి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడాలి ఎడ్యుకేషన్ గురించి. పీలే తర్వాత బ్రెజిల్ నుంచి మనకి అంబాసిడర్గా అపాయింట్ చేసినటువంటి సెకండ్ ప్లేయర్ అనమాట ఎవరు, విన్నీ. నెక్స్ట్ వచ్చేసి నంగో, నమీబియా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నమీబియా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ చనిపోవడం జరిగింది. ప్రెసిడెంట్ చనిపోయారు కాబట్టి సో అతని ప్లేస్లో ఇతను రీప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి సో నంగో ఎవరు, సో నంగో ఎవరు ఇక్కడ, నమీబియా. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలా, నంగో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్, నమీబియా. నంగో నా. సో ఓకేనా, నంగో అండ్ నెక్స్ట్ ఎవరు ఇక్కడ, నమీబియా. గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్, నంగో, నమీబియా.
रट्टा मार के जाना सीधा एमएन सो एमएन प्रेसिडेंट గా మనం అహ్మద్ అవాద్ బిన్ ముబారక్ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఎమెన్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అంతకుముందు డాక్టర్ మయీం అబ్దుల్ సాదీ ఉండే అతను ప్రైమ్ మినిస్టర్ అతను రీప్లేస్ చేస్తూ ఫిబ్రవరి 2024 కి అయిపోయింది అతని ప్లేస్ లో మనకి ఇతను రావడం జరిగింది ఇప్పుడు ఎవరు సో ముబారక్ ఎవరు రావడం జరిగింది ఈద్ ముబారక్ అంటావు కదా అట్లనే ఇక్కడ కూడా మనకు బిన్ ముబారక్ వచ్చింది ఈద్ ముబారక్ టైప్లో గుర్తుపెట్టుకుని నీకు ఈద్ ముబారక్ అంటే ఈజీగా తెలుసు కదా అందరికి రంజాన్కి ఏమంటావు ఈద్ ముబారక్ అంటావు అట్లనే ఇక్కడ ఏమంటావు బిన్ ముబారక్ సో బిన్ ముబారక్ మనకి సో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఏ దేశానికి ఏమేన్ దేశానికి మనకి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది సో బిఎంవై సో మహేష్ బాబు ఓకేనా సో బిన్ ముబారక్ బిఎంవై సో బిన్ ముబారక్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ యెమెన్ ఈద్ ముబారక్ టైప్లో ఏంటిది బిన్ ముబారక్ ఎక్కడ యెమెన్ నెక్స్ట్ వచ్చేసి లెబనీస్ జడ్జ్ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంటుంది హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది సో ఇది ఎవరి సమక్షంలో పనిచేస్తుంటుంది యునైటెడ్ నేషన్స్ యొక్క మనకి హైయెస్ట్ కోర్ట్ అన్నమాట ఏది సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ద జస్టిస్ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ద జస్టిస్లో ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు అనమాట 3 years టర్మ్ అనేది ఉంటుంది మనకి సో ఇంతకుముందు దీనికి ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరు ఉండే అంటే ఇతను ఉండే ఎవరు జాన్ సో జాన్ది అయిపోయింది 2021 నుంచి సో 2024 జాన్ ఏమైంది పోరా జానిగా అని చెప్పేసినాం మనం ఈ జానిగాని పంపించేసి ఎవరిని తీసుకొచ్చినాం మనం కొత్తగా సో నవాబ్ సలాంని తీసుకొచ్చినాం నవాబ్ సలాఫ్ సో ఈ నవాబ్ సలాఫ్ ఏ దేశం మనకి లెబనీస్ ఇది ఇంపార్టెంట్ ఏ దేశం లెబనాన్ సో ఈ లెబనాన్కి దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ నవాబ్ సలాం ఎవరైతే ఉన్నారో ఈ నవాబ్ సలాంని మనము అపాయింట్ చేయడం జరిగింది నవాబ్ సలాం సో ఈ నవాబ్ సలాంని మనం ఏం అపాయింట్ చేసాం మనం సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంటుంది హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది కదా సో ది హేగ్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన ప్రెసిడెంట్గా 3 సంవత్సరాల పాటు కొనసాగుతాడు లెబనీస్కి సంబంధించినటువంటి ఎవరు నవాబ్ సలాం ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది సలాం బాయ్ అన్నాం రాకీ బాయ్ సలాం అన్నట్టు ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సలాం కొడుతుంది ఎవరికి సో మనకి నవాబ్ సలాంకి नवाब सलाम सलाम भाई किधर गया सलाम भाई गया है इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस को ओके నెక్స్ట్ కిర్జికిస్తాన్ సో ఒజ్లాస్ వెర్కెస్టో మొత్తం పెద్ద పేరు ఉంది అంత పెద్ద పేరు ఎవరికి మనకి తెలియదు కానీ కజకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు కాసిం సో కాసిం అపాయింటెడ్ యాజ్ ఏ వాట్ ఒల్జాస్ యాజ్ ఏ 43 years old पार्टी न्यू प्राइम मिनिस्टर इकड़ इधर प्रेसिडेंट प्राइम मिनिस्टर मन भारत देश लागे कासिम भाई क्या हुआ कासिम भाई प्रेसिडेंट ऑफ द कजकिस्तान कासिम भाई प्रेसिडेंट मरी आ कासिम भाई एवरना अपॉइंट చేశారు ఇప్పుడు ఒజ్లాస్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది సో ఈ వాజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద దేశం ఏ దేశం కజకిస్తాన్ యొక్క యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు ఒల్జాస్ సో ఒల్జాస్ అనే అతను ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ కాసిం భాయ్ ఎవరు ప్రెసిడెంట్ ఏ దేశానికి కజకిస్తాన్ కాసిం భాయ్ సో కాసిం భాయ్ ఎవరిని అపాయింట్ చేశారు ఒజ్లాస్ని అపాయింట్ చేశారు ఒజ్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటిది యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఏంటిది కజకిస్తాన్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కజకిస్తాన్ నెక్స్ట్ ఈ సాల్వడార్ సో ఈ సాల్వడార్లో మనకి 42 years ఓల్డ్ ఉన్నటువంటి మనకి నయీబ్ సో నయీబ్ మళ్ళీ ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది రెండవసారి సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్ మనకి ఈ సాల్వడార్గా మనకి ఈ వాజ్ ద ఫస్ట్ సాల్వడారియన్ ప్రెసిడెంట్ టు విన్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్ సిన్స్ 1983 1983 తర్వాత ఎవరు 2 సార్లు వరుసగా ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు ఇతనే అలా అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ సో మనకి జూన్ 2024 నుంచి 2029 వరకు ఇతనే కొనసాగడం జరుగుతుంది ఎవరు నయీబ్ భాయ్ సో నయీబ్ భాయ్ అనేది ఏ దేశం ఎల్ సాల్వడార్ దేశానికి మనకి ఏంటిది ప్రెసిడెంట్గా అవ్వడం అనేది జరిగింది 42 years నయీబ్ అర్వడాడో బుకాలే ఇవన్నీ మనకు అవసరం లేదు సిర్ఫ్ 3 वर्ड चाहिए अपन की సో क्या है నయీబ్ ఏంటిది నయీబ్ భాయ్ ఏమయ్యారు ఈ సాల్వడార్ దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది ఓకేనా క్లియర్ కదా ఇవన్నీ రట్టా కొట్టేటి అందుకే నేను స్పీడ్కి వెళ్తున్నాను ఇవన్నిటికి నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రట్టా మారినా ఎగ్జామే వామిటింగ్ పారినా దానికి నేను చెప్పిన ప్రెసిడెంట్ పేరు నేనేం చెప్పలేను కదా ప్రెసిడెంట్ ఎట్లుంటారో అట్లనే ఉంటుంది దాన్ని ఏం మార్చలేము కదా రట్టా మారినా జిందాబాద్ నెక్స్ట్ మలేషియా దేశం సో మలేషియా దేశానికి రాజుగా సుల్తాన్ ఇబ్రాహిం జోహార్ ఆఫ్ ద స్టేట్స్ వార్నర్స్ మలేషియా యొక్క 17వ కింగ్గా మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది సో జనవరి నుంచి 2024 నుంచి మనకి 2029 వరకు 5 సంవత్సరాల పాటు మనకి 17వ కింగ్గా మనకి ఇతను ఉంటాడు రాయల్ హైనెస్ సుల్తాన్ ఇబ్రాహిం బిని అమల్ ఉరమ్ సుల్తాన్ ఇస్కాద్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే మనము పోవాలి ఇక కాశీకి పోయి అమ్మ అని అడుక్కోవాలి ఇక అంత గుర్తుంటుందో మనకి ఏం గుర్తుండదు సో కాబట్టి సింపుల్గా 2 words चाहिए अपने को क्या है సుల్తాన్ ఇబ్రాహిం ఎవరు సుల్తాన్ ఇబ్రాహిం ఏ దేశానికి
మలేషియా దేశానికి 17వ కింగ్గా. మరి అంతకుముందు ఎవరు ఉండే? సుల్తాన్ అబ్దుల్లా ఉండే. సుల్తాన్ అబ్దుల్లా ప్లేస్లో ఎవరు వచ్చారు? సుల్తాన్ ఇబ్రాహీం వచ్చారు. ఏ ముందు వస్తుంది? అర్థమైందా? ఎగ్జామినేషన్లో రివర్స్ క్వశ్చన్ ఏ గిట్టాం వల్ల నోట్లు ఎంత మనబడుతుంది. సో కాబట్టి సుల్తాన్ అబ్రాహం ఉండే. అబ్రాహం ఏ ఫస్ట్ వచ్చింది? ఏ అయిపోయింది. ఏ తర్వాత నెక్స్ట్ ఏ ఆల్ఫాబెట్ వస్తుంది? ఐ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు? ఇబ్రాహీం వచ్చింది. ఇప్పుడు ఇబ్రాహీం. ఇప్పుడు సో ఇప్పుడు ఎవరు? ఇబ్రాహీం. ఇప్పుడు ఎవరు? ఇబ్రాహీం వచ్చాడు. ఇప్పుడు ఎవరున్నారు మనకి? సో ఇబ్రాహీం రావడం జరిగింది ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఇబ్రాహీం, అప్పుడు అబ్దుల్లా ఉండే. అప్పుడు అబ్దుల్లా పోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఇబ్రాహీం వచ్చిండు. సో 17th కింగ్ ఆఫ్ ద మలేషియాగా ఎవరు వచ్చారు మనకి? ఇబ్రాహీం రావడం జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు? ఇబ్రాహీం. అప్పుడు ఎవరు ఉండే? అబ్రాహం ఉండే. అప్పుడు పోయింటే పాతకాలం కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ సో మేఘాలయ, ఆలవ ఇవన్నిటికీ కొత్త చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. కొత్త చీఫ్ జస్టిస్లని వీళ్ళంతా కూడా ప్రీవియస్గా ఉన్న వాళ్ళు మనకెందుకు? గత చరిత్ర ఎంత తవ్వినా ఏముండదు బండలు తప్ప. సో కాబట్టి ఇక్కడ కొత్త చరిత్రకి పునాది పలుకుదాం. సో ఇప్పుడు మనకి కొత్త చీఫ్ జస్టిస్లో ఎవరు అపాయింట్ అయ్యారనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవడానికి కోసము అందుకని చెప్పేసి మనకి కొంచెం మేఘాలయకి ఏమన్నారు? వైద్యనాథన్ అన్నాడు, అలహాబాద్కి అరుణ్ అన్నాడు, అండ్ గౌహతికి విజయ్ బిష్ణు అన్నాడు, ఉత్తరాఖండ్కి తీసుకుంటే మనకి రీతు బాని, అండ్ ఒరిస్సాకి తీసుకుంటే చక్రధారి, అండ్ రాజస్థాన్ తీసుకుంటే మనకి శ్రీవాస్తవ, అండ్ నెక్స్ట్ పంజాబ్ తీసుకుంటే గుర్మిత్ సింగ్. సో వీళ్ళందరూ కూడా మనకి కొత్త చీఫ్ జస్టిస్లుగా అపాయింట్ అవ్వడం జరిగింది. సరే రట్టా మారిన ఎగ్జామే వాంటింగ్ కన్నా, కానీ కొన్నిసార్లు లాజిక్ అప్లై చేద్దాం మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి. ఎగ్జామినేషన్ అట్లీస్ట్ మనకి రట్టా కొట్టినా గుర్తుండాయి కదా. సో ఒక అనుకుందాం, ఓ చక్రధారి ఒరిస్సా, ఇక్కడ ఏముంది చూడండి? చక్రధారి అని ఉంది, అవునా కదా? ఇదే గుర్తుపెట్టుకో. ఓ చక్రధారి అని పిలు. ఓ చక్రధారి మన పేరే వాని పిలు. ఓ చక్రధారి అంటే ఓ ఫర్ ఏంటిది? ఒరిస్సా, అతని ఏంటి? చక్రధారి. ఓ చక్రధారి. ఓకేనా? ఓ చక్రధారి. అట్లాగే సో యూకే రితు. సో యూకే రితు ఆమె ఇనిషియలీ ఆమె పేరే అదనమాట. మీ ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ పేరు ఏంటిది? యూకే రితు. అంటే ఎవరు? ఉత్తరాఖండ్ ఎవరు? రితు బహిరి. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, యూకే రితు. ఓ చక్రధారి అండ్ నెక్స్ట్ ఏంటిది? యూకే రితు. నెక్స్ట్ రాజా శ్రీవాస్తవ పేరే కదా. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకో ఏంటిది? రాజస్థాన్ ఎవరు? శ్రీవాస్తవ. సో కాబట్టి నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు దీన్ని? సో రాజా శ్రీవాస్తవ అని గుర్తుపెట్టుకో. ఏంటిది? రాజా శ్రీవాస్తవ. ఓ చక్రధారి, యూకే రితు. ఆమె ఇంటి పేరు ఏంటిది? యూకే. ఆమె పేరేంటి? రితు. యూకే రితు. ఓ చక్రధారి. ఓ అంటే ఒరిస్సా, చక్రధారి. నెక్స్ట్ ఏమని చెప్తున్నాం మనం? శ్రీవాస్తవ. ఏ శ్రీవాస్తవ? రాజా శ్రీవాస్తవ అంటే రాజస్థాన్కి శ్రీవాస్తవ. అర్థమైనాయి కదా? 3 గుర్తుంటాయి కదా. ఇక నెక్స్ట్ గుర్మిత్ సింగ్. ఈ గుర్మిత్ కౌర్లు, నవనీత్ కౌరు, సింగ్, బుంగు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మనకి పంజాబ్లోనే ఉంటాయి. సో కాబట్టి మనకి గుర్మిత్ సింగ్ ఎక్కడ? మనకి పంజాబ్. గుర్మిత్ సింగ్ ఏంటిది? పంజాబ్. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవచ్చు మనకి. పీజీ. సో పీజీలా గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్గా గుర్తు లేకపోయినా మీకు గుర్తుంటుంది. గుర్మిత్ సింగ్ అనేది పేరు ఎవరికి ఉంటాయి? పంజాబ్ వాళ్ళకే ఉంటాయి తప్ప వేరే వాళ్ళు పెట్టుకోరు అది గుర్మిత్ అనేది. కాబట్టి డెఫినెట్గా పంజాబే గుర్మిత్ సింగ్. ఓకేనా? సో రాజా శ్రీవాస్తవ, యూకే రీతు, ఓ చక్రధారి. నెక్స్ట్ ఏముంది? అస్సాంలో గౌహతి ఉంది కదా, బిష్ణోయ్. ఏమి మనకి బిష్ణో ఉందా లేదా? ఎవరు? జస్టిస్ విజయ్ బిష్ణో ఉన్నారు. సో కాబట్టి సో మనకి గౌహతికి దేనికి? సో మనకి జీవి. సో గౌహతి ఎవరు మనకి? సో ఇది అనమాట. సో గుర్తుపెట్టుకోవాలా? సో గావి. గౌహతి ఎవరు? విజయ్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక అలహాబాద్ అరుణ్. ఏ ఫర్ అలహాబాద్, ఏ ఫర్ ఏంటిది? అరుణ్. సో కాబట్టి ఆల్ అరుణ్. ఓకేనా? సో ఏ ఫర్ అలహాబాద్, ఆల్ అరుణ్. ఓకేనా? అలహాబాద్కు హైకోర్ట్ అండ్ నెక్స్ట్ అంటే ఉత్తరప్రదేశ్ కదా. సో కాబట్టి అరుణ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేఘాలయ ఏముంది మనకి? వైద్యనాథ్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే? మేఘాలయ వైద్యనాథన్. మేఘా ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరు? డాక్టరు. సో కాబట్టి మేఘా ఎవరు మనకి? వైద్యురాలు. ఓకేనా? సో మేఘా ఓకే. మేఘా ఈజ్ ఎవరు? వైద్యురాలు. సో కాబట్టి మేఘా ఎవరు? వైద్యనాథన్. మేఘా ఎవరు? వైద్యనాథన్. గుర్తుపెట్టుకోవాలి. మేఘా వైద్యురాలు. సో కాబట్టి మేఘా వైద్యనాథన్. ఆల్ అరుణ్ అలహాబాదు. నెక్స్ట్ ఓ మనకి ఇప్పుడు అస్సాం గౌహతి ఉంది కదా, గావి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ చక్రధారి అండ్ యూకే రితు, రాజా శ్రీవాస్తవ, గుర్మిత్ సింగ్. ఓకేనా? సో అట్లీస్ట్ ట్రై చేయండి అవన్నీ కూడా. మేఘనా ఎవరు? వైద్యరాలు. అంటే మేఘాలయకి ఎవరు? వైద్యనాథన్. ఓకేనా? రైట్. అట్లా గుర్తుపెట్టుకోండి లాజిక్గా, కొంచెం కామన్ సెన్స్ వాడతాయి. ఓకేనా? రైట్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలని మనం చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి 16th ఫినాన్స్ కమిషన్ అనేది మనకు రీసెంట్గా అపాయింట్ చేయబడింది. సో అసలు ఫినాన్స్ కమిషన్ ఎందుకు అపాయింట్ చేస్తారనేది మీకు క్లారిటీ ఆల్రెడీ ఉండుంటుంది. సో ఎకనామిక్స్లో మీరు చదివి ఉంటారు ఫినాన్స్ కమిషన్ అనేది. సో మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మనము
ఎవరికి కడతాము? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కడతాము. కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఎవరికి కడతాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కడతాయి. జిఎస్టీలో సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ ఎవరికి వెళ్తుంది? వీళ్ళకి వెళ్తుంది. అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ కూడా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్కే వెళ్తుంది, యూనియన్ గవర్నమెంట్కే వెళ్తుంది. అట్లాగే కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్స్ పైన వేసే కస్టమ్స్ డ్యూటీ ఏది ఉంది ఇది కూడా గవర్నమెంట్కే వెళ్తాయి. మరి ఇలాంటి ట్యాక్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. మేజర్ ట్యాక్సెస్ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్, మేజర్ ట్యాక్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. కానీ ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా? అన్ని రాష్ట్రాల నుంచి కదా, స్టేట్స్ నుంచే కదా వసూలు చేసేది. ఇండియా అంటే వేరే ఉందా? లేదు కదా, అన్ని స్టేట్స్ నుంచే కదా వసూలు చేసేది మనకి. సో ఈ స్టేట్స్ నుంచి వసూలు చేసినప్పుడు ఇవన్నీ కూడా స్టేట్స్ నుంచి ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఇవన్నిటిని కూడా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని అంటే మరి డబ్బులను ఎవరు లాక్కుంటున్నట్టు? సెంట్రల్ గవర్నమెంటే లాక్కుంటున్నట్టు కదా. మరి లాక్కున్న తర్వాత మరి స్టేట్లకు ఇవ్వాలి కదా, ఎందుకంటే స్టేట్ నుంచే కదా ఇన్కమ్ ట్యాక్స్. మనం తెలంగాణ వాళ్ళమైనా ఆంధ్ర వాళ్ళమైనా ఎవరికి కడుతున్నాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కడుతున్నాం కదా. కార్పొరేట్ కంపెనీ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కడుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కడతారు. సో కాబట్టి అందువల్ల ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి వీటిని మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. అన్ని స్టేట్స్కి ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అన్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే దానికి ఒక ఫార్ములాని తయారు చేయాలి. ఆ ఫార్ములా అనేది ఎన్ని సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది? 5 years పాటు అమల్లో ఉంటుంది అనమాట. దానికోసమే మనం అపాయింట్ చేస్తాం. దీన్ని ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫినాన్స్ కమిషన్ డిటర్మైన్ చేస్తుంది ఏంటిది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వసూలైన ట్యాక్సెస్లో ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ మనము ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి? స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు 2021 నుంచి 2026 వరకు 15th ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో 15th ఫినాన్స్ కమిషన్ ఎంత చెప్పింది? 41% ఆఫ్ ద ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన దాంట్లో 41% అమౌంట్ ఆఫ్ ద ఫండ్ మనం స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి చెప్పింది. ఇది 15th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు 2026 అయిపోయింది. 2026 తర్వాత ఇప్పుడు April 1 ఆఫ్ ద 2026 నుంచి మళ్ళీ కొత్త కమిషన్ వస్తుంది. అదేంటిది? 16th ఫినాన్స్ కమిషన్. ఈ 16th ఫినాన్స్ కమిషన్ని మనం ఇప్పుడు అపాయింట్ చేస్తాం. ఇప్పుడు అపాయింట్ చేస్తే అదంతా అన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి అన్ని రాష్ట్రాల యొక్క రిక్వైర్మెంట్స్ తీసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఫినాన్స్ మినిస్టర్ని కలిసి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఆ ఫార్ములా ప్రిపేర్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అందుకనే దాన్ని ముందుగా అపాయింట్ చేస్తారు. 2 years ముందు అపాయింట్ చేస్తాం మనం జనరల్గా. ఎందుకంటే 28 రాష్ట్రాలు తిరగాలి, యూనియన్ టెరిటరీస్ తిరగాలి, వాళ్ళందరి యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి, కంపైలేషన్ చేయాలి, డాటా ప్రిపేర్ చేయాలి, ఇదంతా 2 years పడుతుంది. సో ఆ 2 years పట్టిన తర్వాత మనకు అప్పుడు అది April 1 ఆఫ్ ద 2026 నుంచి అది అమల్లోకి వస్తుంది అనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో మాడిఫికేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్. సో దానికోసం మనం ఏంటిది? ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా? ఫినాన్స్ కమిషన్. సో అలా మనం ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. మనకి చైర్మన్ 4 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. చైర్మన్ వచ్చేసి ఎవరు? మనకి అరవింద్ పనగారియా. సో అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ యాక్ట్ చేయడం జరిగింది అతను. సో మనకి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటే 2026 నుంచి March 31 వరకు కదా. సో ఇప్పుడు ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి వీళ్ళకి? ఎప్పుడు ఇచ్చారు? సో October 31 ఆఫ్ ద 2025 వరకు మనకి రిపోర్ట్ అనేది ఏం చేయాలి? వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ సబ్మిట్ చేసిన రిపోర్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? April 1 ఆఫ్ ద 2026 నుంచి 2031 వరకే అమల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీనికి చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. వీళ్ళు యాక్టింగ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద వాట్? 16th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు నడుస్తున్నది ఏంటిది? 15th ఫినాన్స్ కమిషన్. ఎప్పుడు అయిపోతుంది? 21 నుంచి 26. నెక్స్ట్ ఏముండేది? 26 వస్తుంది మనకి. ఓకేనా? సో దాంతోపాటు అరవింద్ పనగారియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ద చైర్మన్. మెంబర్స్ అజయ్ నారాయణ్ జా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ అనదర్ మెంబర్, అండ్ అన్నీ జార్జ్ మాథ్యూ యాక్టింగ్ యాజ్ ఏ అనదర్ మెంబర్, అండ్ నిరంజన్ రాధ్యాక్ష. సో రాజాధ్యక్ష. సో వీళ్ళు ముగ్గురు కూడా మెంబర్స్ ఉన్నారు. ఒక నిరంజన్ అండ్ మాథ్యూ అండ్ నెక్స్ట్ ఎవరు? అజయ్ జా. వీళ్ళందరూ కూడా ఫుల్ టైం మెంబర్స్. మనకి సౌమ్య కాంతి ఘోష్ అనే ఆమెని పార్ట్ టైం మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో వీళ్ళ క్వాలిఫికేషన్స్ చూస్తే వీళ్ళు ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఫార్మర్ స్పెషల్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద పాలసీ కన్సల్టెన్సీ, అండ్ సౌమ్య చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇలా మనకి 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి వీళ్ళు సో ఇలా అమల్లో ఉంటుంది మనకి. ఓకేనా? రైట్, గుర్తుపెట్టి. ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయాలా? October 31 ఆఫ్ ద 2000. రైట్, ఓకేనా? కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 280 డీల్స్ విత్ అవర్ ఫినాన్స్ కమిషన్. కాన్స్టిట్యూషనల్ బాడా కాదా? కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ద ఇండియా, ట్రాయ్కి చైర్మన్ ఉంటారు. సో మనకి ట్రాయ్కి చైర్మన్గా ఫార్మర్ రైల్వే బోర్డు చైర్మన్ అయినటువంటి ఎవరు? అనిల్ కుమార్ లాహోతి అపాయింట్ చేయడం జరిగింది. సో ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగుతారు ఇతను? 3 years పాటు మన పదవిలో కొనసాగుతాడు. ఎవరు? అనిల్ కుమార్ లాహోతి. వీళ్ళు సో ఇప్పుడు ఎవరున్నారు? మనకి వగీలా ఉన్నారు. సో వగీలా రిటైర్మెంట్ అవుతున్నారు. సో మనకి ఇప్పుడు ట్రాయ్ చైర్మన్గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో ఎవరు? అనిల్ కుమార్ లాహోతి.
నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అపాయింట్స్ మియో ఒక యాజ్ ఏ కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ద ఇండియా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది మనకి? ఫిలిప్పైన్స్లో, మనీలాలో ఫిలిప్పైన్స్లో ఉంటుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు మనకి? సో మసతాకు అసకావా. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది? 1966లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇది ఏషియన్ డెవలప్మెంట్గా. కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఏ కంట్రీస్ అయితే మెంబర్స్ అవుతాయో ఆ కంట్రీస్కి సంబంధించిన బ్రాంచెస్ కూడా ఉంటాయి. మన దేశంలో కూడా బ్రాంచ్ ఉంది వీళ్ళది. ఎవరిది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మన దేశంలో కూడా ఏంటిది? మన దేశం యొక్క కార్యకలాపాలను చూసుకోవాలి, మన దేశంలో జరిగే యాక్టివిటీస్ని చూసుకోవాలి. మన దేశంలో జరిగే యాక్టివిటీస్ని చూసుకోవడానికి కోసము మనకి ఏంటిది? మియో ఓకాని అపాయింట్ చేయడం జరిగింది ఇండియా డైరెక్టర్గా. అంటే వీళ్ళ తరపు నుంచి ఎవరి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తరపు నుంచి మన ఇండియా యొక్క అఫైర్స్ అన్ని కూడా ఎవరు చూసుకుంటారు? ఇతను చూసుకోవడం జరుగుతుంది. ఎవరిని? మియా ఓకా విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ ద వర్డ్. సో ఇతను ఇంతకుముందు టకేఓ కొనోషి ఉండే, అతను తీసేసి మనకి ఓవరాల్గా మనకి ఎంటైర్ రీజన్, నాట్ ఓన్లీ ఇండియా, సో ఇండియా రీజన్కి మొత్తం కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? మియో ఓకా విల్ టేక్ ఏ. సో హూ హాజ్ ఎలివేటెడ్ 8. ఓకేనా, రైట్. నెక్స్ట్ జైషా, అమిత్ షా కొడుకైనటువంటి జైషా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి సో మనకి థర్డ్ టర్మ్ ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. థర్డ్ కాదు, వరుసగా 3 సార్లు అతనే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు? జైషా. మనకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనేది సో మనకి ఆల్మోస్ట్ 1983లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎవరు ఉంటుంది? ఢిల్లీలో ఉంటాయి. ఎందుకంటే ఏషియాలోనే ఎక్కువ మొత్తంలో క్రికెట్ ఆడుతుంటారు కదా. మరి యూరోప్లో ఫుట్బాల్ ఆడితే ఏషియాలో ఏమాడతారు అందరూ క్రికెట్ ఆడుతుంటారు ఎక్కువ మొత్తంలో. సో ఏషియా క్రికెట్ కౌన్సిల్కి థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్లో మనకి ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బినా మోదీ. సో బినా మోదీకి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు పేరు ఏంటిదంటే అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. సో డాక్టర్ బినా మోదీకి అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. సో ఈ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఆఫ్ ద ఉమెన్ అనే ఈ అవార్డుని ఎవరు ఇచ్చారంటే వీళ్ళు ఇచ్చారు. ఎవరు? సో ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్. ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్, ఇండియా మరియు అమెరికా మధ్యన వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్స్ ఇది. సో ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు ఈ అవార్డు అనేది ఈమెకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ బినా మోదీ. మోదీకి సంబంధం లేదు, మోదీ పేరున్నంత మాత్రం మోదీకి సంబంధం ఉంది అనుకోలేదు. సో బినా మోదీ ఈజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద గోద్రీఫే ఫిలిప్స్ ఇండియా అండ్ ఆల్సో షీ వాజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ద ఇండోఫిల్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్. సో ఇండియాకి మరియు యుఎస్కి మధ్యన వ్యాపార సంబంధాలు బాగా పెంపొందించినందుకు సో ఈమెకు ఈ అవార్డు కట్టబెట్టడం జరిగింది. ఇది అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్పిన్సర్ పిటి ఉషా ఆనర్డ్ విత్ ద ఎస్ఎఫ్ఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జర్నలిస్ట్కి సంబంధించి. సో ఇది మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం అనేది జరిగింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో దట్ ఈస్ అ గోల్డ్ మెడల్ బై స్పోర్ట్స్ ఫెడరేషన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఉంటారు వాళ్ళకి సంబంధించి. సో ఆ ఈవెంట్ మనకి ఢిల్లీలో జరిగింది. సో ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మన ఎవరికి? సో పిటి ఉషా అండ్ రాజ్యసభ మెంబరు పిటి ఉషాకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఎవరు? స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఇచ్చే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. పద్మశ్రీ అవార్డు డాక్టర్ నిత్య ఆనంద్ డెవలపర్ ఆఫ్ ద అవార్డ్. సో ఈ పర్సన్ చనిపోవడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్కి లక్నో ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ భారతదేశంలో ఓరల్ పిల్స్ని తయారు చేసినది ఇతనే మనకి. సో పద్మశ్రీ డాక్టర్ నిత్య ఆనంద్ డెవలపర్ ఆఫ్ ద అవార్డ్ ఇండియాస్ ఏమన్నాం? ఫస్ట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని మొట్టమొదటిసారిగా మనకు డెవలప్మెంట్ చేసింది ఇతనే. లక్నో ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన అతను మనకి చనిపోవడం అనేది జరిగింది. సో ఎవరు? నిత్య ఆనంద్. సో మనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. సో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ని తయారు చేసింది మనకి ఎవరు? నిత్య ఆనంద్. ఇతను కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోయిస్ అనేది మనకి 1999లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇంకోయిస్ అనేది ఏం చేస్తుంది? మనకి ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఇంకోయిస్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ అంతా కూడా ఇండియన్ ఓషన్ కదా మన చుట్టుపక్కల. ఈ ఇండియన్ ఓషన్లో ఏముంటాయి? దీని యొక్క రిసిప్టార్స్ ఉంటాయండి. ఈ రిసిప్టార్స్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి సముద్రాలలో ఏం జరుగుతుంది ప్రతి క్షణం ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని కంట్రోల్లో ఉంటుంది. ఇది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేది ఇంకాయిస్. సో ఇంకాయిస్ అనేది ఎప్పుడు మనకి 1999లో ఇంకాయిస్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 2023 కంప్లీట్ అయిపోయింది. సో ఆయన 2024లోకి అడుగు పెట్టాము. అంటే దాదాపు ఇంకాయిస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎన్ని సంవత్సరాలు? సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 1999 నుంచి ఇప్పటి వరకు 25 ఇయర్స్ అయిపోయింది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఇంకాయిస్ ఎక్కడ? హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఎవరి కింద పనిచేస్తుంది? మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాళ్ళ కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అందువల్ల సో ఈ ఇండియన్ ఓషన్ రీజనల్ డికేడ్ ఆఫ్ ఈ ఇండియన్
ఇంకా ఇంకాయిస్ అనేది ఈ 25 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ చేస్తూ 25 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్లో భాగంగా ఒక కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఏంటిది? ఇండియన్ ఓషన్ రీజనల్ డికేడ్ కాన్ఫరెన్స్ అని. డికేడ్ అంటే 10 సంవత్సరాలు కదా, సో దానికోసం ఇండియన్ ఓషన్ రీజనల్ డికేడ్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఇక్కడ హైదరాబాద్లోనే కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఏంటిది కాన్ఫరెన్స్ అంటే చూద్దాం. ఎందుకు ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చిందంటే మన యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది ఏమని, 2021 నుంచి 2030 సంవత్సరాన్ని ఓషన్ సైన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓషన్ సైన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇయర్గా డిక్లేర్ చేశాం. సో దీంట్లో భాగంగానే 2021 నుంచి సో మనకి ఒక డికేడ్ అనమాట. ఎప్పటివరకు 2030 వరకు ఓషన్ సైన్స్ యొక్క డికేడ్ అనమాట. ఓషన్స్ మీద ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయాలని. సో దీంట్లో భాగంగానే ఈ 10 సంవత్సరాల భాగంగా ఇప్పుడు ఏమైనా 2024 కదా, సో 2024లో భాగంగానే మనం కూడా ఒక సమ్మిట్ ఆర్గనైజ్ చేశాం. దేని గురించి? సో ఈ ఇండియన్ ఓషన్ డికేడల్ గురించి కూడా ఒక సమ్మిట్ అనేది ఆర్గనైజ్ చేశాం. ఇండియన్ ఓషన్ రీజనల్ డికేడల్ కాన్ఫరెన్స్ అని దీంట్లో భాగంగానే ఇక్కడ ఆర్గనైజ్ చేశాం. ఏమని? సో బ్రిడ్జింగ్ బిలియన్స్ టు బార్సిలోనా అని. అంటే మనం అందరం కూడా బార్సిలోనా కావాలి. బార్సిలోనా ఎక్కడ ఉంటుంది? స్పెయిన్ ఉంటుంది. స్పెయిన్లో బార్సిలోనా ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికి కోసం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఓషన్ డికేడల్ కాన్ఫరెన్స్ అక్కడ జరగబోతుంది. ఓషన్ డికేడల్ కాన్ఫరెన్స్ అనేది 10 సంవత్సరాలలో ఓషన్స్ ఏం చేయాలన్న దాని గురించి సో నిర్ణయాలు తీసుకోవడానికి కోసము మనకి ఏప్రిల్ 2024లో బార్సిలోనాలో మనకి కాన్ఫరెన్స్ జరగబోతుంది. దేనికి సంబంధించి? ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్. ఓషన్ డికేడ్ అంటే ఏంటిది? ఈ 2021 నుంచి 2030ని ఈ 10 సంవత్సరాలను ఏమన్నా మనం ఓషన్ డికేడ్ అని చెప్తున్నాం. అంటే ఓషన్స్ పైన ఎక్కువ మొత్తంలో కాన్ఫరెన్సెస్ పెట్టి ఏమేమి చేయాలని మనం చర్చిస్తాం. సో దానికి సంబంధించి ఇప్పుడు కాన్ఫరెన్స్ ఎక్కడ జరగబోతుంది? మనకి బార్సిలోనా స్పెయిన్లో జరగబోతుంది. ఇక్కడ బార్సిలోనా స్పెయిన్లో జరగబోతుంది. అందుకోసమే బ్రిడ్జింగ్ బిలియన్స్ టు బార్సిలోనా అనే థీమ్ తోటి మనము హైదరాబాద్లో ఏం కండక్ట్ చేశాము? ఇండియన్ ఓషన్ రీజనల్ డికేడ్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ ఎక్కడ జరుగుతుంది? సేమ్ కాన్ఫరెన్స్ బార్సిలోనాలో జరగబోతుంది. ఎక్కడ? బార్సిలోనాలో. ఓకేనా? నెక్స్ట్ బీహార్ చీఫ్ మినిస్టర్ ఓకే నితీష్ కుమార్ ఏ పార్టీ మారుతారో ఆయనకే తెలియదు. సో వాళ్ళ యొక్క బీహార్ యొక్క స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆయన పేరు మీద పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు నితీష్ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు ఏంటిది? యాప్ పేరే నితీష్. ఏంటిది? నావెల్ ఇనిషియేటివ్ ఫర్ లాజికల్ ఇంటర్వెన్షన్ ఫర్ ద సేఫ్టీ హ్యూమన్ లైఫ్స్ అని చెప్పేసి నితీష్ అని పేరు పెట్టుకున్నాడు. దీనికి ఏంటిది? నితీష్ అని. సో రైతులకు చెప్పేటప్పుడు మనకి ఇది డెవలప్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పాట్నా ఐఐటి పాట్నా వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని నితీష్ అనే యాప్ని వెళ్ళి ఎవరి కోసం? ఈ నితీష్ అనే యాప్ ఫార్మర్స్ కోసం ఐఐటి పాట్నా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతాయట? బీహార్లో ఉన్న ఫార్మర్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు వర్షాలు పడుతున్నాయా లేవా, సో లైటనింగ్ కానీ, ఫ్లడ్స్ కానీ, హీట్ వేవ్స్ కానీ, కోల్డ్ వేవ్స్ గురించి కానీ ఇవన్నిట్ల గురించి మనకి ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు మనకు ఇది ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఈ డివైస్కి ఛార్జింగ్ అనేది అవసరం లేదంట, మన బాడీ నుంచి ఛార్జింగ్ చేసుకుంటుందంట. ఇట్ ఈస్ ఏ వాటర్ ప్రూఫ్ డివైస్ అండ్ గెట్స్ ఛార్జర్ ఫ్రమ్ ద బాడీ హీట్ నుంచి ఛార్జ్ అవుతుందట. ఒక చిన్న డివైస్ అనమాట. వాచ్ పెట్టుకున్నట్టు మన చేతికి పెట్టుకోవాలి. అలా పెట్టుకునే డివైస్ పేరు ఏంటి? నితీష్ అనమాట. సో ఈ నితీష్ అనేది ఎప్పటికప్పుడు కూడా మనకి వీళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి లైటనింగ్ కానీ, ఫ్లడ్స్ కానీ, హీట్ వేవ్స్ కానీ ఇట్లాంటి వాటి గురించి మనకి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా ముందు ఏం చేస్తుంది? మనకి 30 minutes బిఫోర్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. సో మీరు ఈ ప్రాంతం నుంచి ఏం చేయాలి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి డివైస్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటిది? నితీష్. ఏంటిది? నితీష్. ద డివైస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎర్లియర్ అలర్ట్ ఆఫ్ ద న్యాచురల్ కెలామిటీస్. దట్ ఈస్ ఎర్లియర్ అంటే ఎంత? 30 minutes ముందుగా మనకి అలర్ట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ లాంచ్ ద సారథి పోర్టల్ ఫర్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ కృషి రక్షక్ హెల్ప్ లైన్. సో మనకి సారథి పోర్టల్ అనే దేనికోసం? ఇన్సూరెన్స్ అనే మన ప్రోడక్ట్స్ కోసం అని మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇన్సూరెన్స్ అనే దానికోసం మనకి పోర్టల్ని లాంచ్ చేస్తాం. దాన్ని సారథి పోర్టల్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సారథి పోర్టల్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ యాప్లో ఉంటుంది. దీని ద్వారా సో ద ప్రోడక్ట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద పోర్టల్ ఇన్ ద ఫేజ్డ్ వైజ్ మేనర్. phase 1 పర్సనల్ యాక్సిడెంట్ అండ్ హాస్పిటల్ అది. నెక్స్ట్ phase 2 హెల్త్ అండ్ షాపింగ్ హోమ్ ఇన్సూరెన్స్. అండ్ థర్డ్ ఫేజ్లో ట్రాక్టరు, 2-wheeler, లైవ్ స్టాక్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అట్లాంటివి అన్నీ కూడా సో మన టోటల్గా ఏంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పాలసీస్ అన్నింటిని కూడా మనకు దీని ద్వారా అందించడం జరుగుతుంది. ఏది? అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. ఓకేనా? అట్లాగే కృషి రక్షక్ పోర్టల్ అండ్ ద హెల్ప్ లైన్ కూడా
లాంచ్ చేయడం జరిగింది టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఇన్సూర్డ్ ఫార్మర్స్ అండ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ద బ్యాంకర్స్ కానీ కామన్ సర్వీసెస్ కానీ రైతులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కానీ ఆ ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం మనకి మనం ఇమీడియట్గా ఏం చేయొచ్చు మనము సో దాంట్లో కంప్లైంట్ లాంచ్ చేసుకోవచ్చు అనమాట దేంట్లో కృషి రక్షక్ ద్వారా మనం కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు నా పంట పోయింది నా పంట అంతా మునిగిపోయింది కానీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రాలేదు వాడు ఫోటోలు తీసుకోలేడు నా ఇన్సూరెన్స్కి డబ్బులు ఇస్తలేడు ఇంకా అని చెప్పేసి సో దానికోసం అట్లా కృషి రక్షక్ అనేది అంటే ఫార్మర్ని ప్రొటెక్షన్ కోసమే కదా అలా అనమాట సో దీనికోసమే ఇది లాంచ్ చేశారు ఇది సారథి పోర్టల్ సో ఫర్ ద ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అండ్ కృషి రక్షక్ హెల్ప్ లైన్ వేరు అగ్రికల్చర్ మినిస్ట్రీ నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది గూగుల్తో టైఅప్ అయిపోయింది సో మనకి మహారాష్ట్రలో ఎక్కువ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకి ఐఐటి నాగపూర్ ఏదైతే ఉందో మహారాష్ట్రలో అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఎవరు గూగుల్ వాళ్ళు స్టేట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద సో మనకి ఐఐటి నాగపూర్లో పెట్టేసి సో అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి సో ఇది జరగడం జరుగుతుంది ఓకేనా మహారాష్ట్ర స్టేట్ తోటి టైఅప్ అయింది ఇలా గూగుల్ అనేది ఫస్ట్ అనమాట టైఅప్ అవడం నెక్స్ట్ మారుతి డ్రోన్స్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీ డ్రోన్స్ని తయారు చేస్తుంది ఏది మారుతి డ్రోన్స్ అనేది ఇప్పుడు ఈ మారుతి డ్రోన్స్ అనేది ఏం చేసిందంటే మనకి వీళ్ళకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కూడా ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లోనే ఉంటుంది ఎన్ఎండిసి దీని ఒక హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడ హైదరాబాద్ సో ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి మారుతి డ్రోన్ టెక్ వాళ్ళకి మాకు డ్రోన్స్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పింది దేనికోసం డ్రోన్స్ తయారు చేసి ఇవ్వమన్నది ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసము సో కాబట్టి ఈ మినరల్స్ ఏవైతున్నాయో ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం డ్రోన్స్ను తయారు చేయమన్నమాట అంటే డ్రోన్స్ని వదిలేస్తే ఆ డ్రోన్ అనేది అక్కడ మినరల్స్ ఉన్నాయా లేదా ఏం చేయొచ్చు మనకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో అలా మారుతి డ్రోన్స్ కొలాబరేట్స్ విత్ వాట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి అలా మనకి సో ఇక్కడ తయారు చేయడం జరిగింది ఆక్ట్రాకార్డ్ కొగ్జాక్సియా X8 డ్రోన్స్ అనేది తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటిది ఇండియాస్ ఫస్ట్ ఏంటిది మినరల్ ఎక్స్ప్లోరేషన్ డ్రోన్స్ ఈ డ్రోన్స్ ద్వారా ఏంటిది మనకి భూమిలో ఉన్నటువంటి మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసము ఈ డ్రోన్స్ అనేది ఉపయోగపడతాయి మనకి సో అలా మారుతి డ్రోన్స్ తోటి మనకి ఎన్ఎండిసి తయారైంది భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఏంటిది మొట్టమొదటి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఖనిజ వనరులని మనకి అన్వేషించడానికి కోసం ఉపయోగించబడుతున్నటువంటి ఏంటి ఇవి డ్రోన్స్ అండ్ మనం అందరం కూడా ఈరోజు డిజిటల్ ఆన్లైన్లో ఎప్పుడు పడితే అప్పుడు స్కాన్ చేయడం పే చేస్తున్నామా లేదా సో కాబట్టి అలా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సో మన వేరే దేశాలలో కూడా మనం ఇప్పుడు యూపీఐని యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా దేశాలలో లాంచ్ చేసాం భూటాన్ కానీ నేపాల్ కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలా చాలా దేశాలలో యూఏఈ కానీ ఇలా చాలా దేశాలలో మనం లాంచ్ చేసాం ఏంటిది ఇంటర్నేషనల్ పేమెంట్స్ని కూడా చేసుకోవచ్చు మనం స్కానర్ ద్వారా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు సో దాంట్లో భాగంగానే మనకి ఏంటిదంటే మనకి ఈఫిల్ టవర్ లోపల సో దీన్ని మనకి షోకేజ్ చేయడం జరిగింది ఇది ఇండియా యొక్క ఏదైతే మనకి యూపీఐ ఏదైతే ఉందో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సో దాన్ని మనకి అక్కడ 75th ఆఫ్ ద రిపబ్లిక్ డే రిసెప్షన్ ఈవెంట్ భాగంగా సో అక్కడ మనకి దీన్ని డిస్ప్లే పెట్టారనమాట ఈఫిల్ టవర్ పైన నెక్స్ట్ పాలసీ రేట్లో మానిటరీ పాలసీ రివ్యూ జరిగింది సో మానిటరీ పాలసీ రివ్యూ ఎంత బై మంత్లీ రివ్యూ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ రివ్యూ జరుగుతుంది కదా సో దాన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ ఎవరు చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది సో దానిలో భాగంగానే మనకు రేట్స్ ఏం మారలేవు అట్లనే ఉన్నాయి రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్ క్యాష్ రిజర్వ్ స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో ఏం మారలేవు ఎవరిలో ఉన్నాయి అన్నట్లే ఉన్నాయి ఇది 18% దగ్గర ఉంది సిఆర్ఆర్ 4.5 బ్యాంక్ రేట్ 6.75 ఇది SDF 6.75 స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25 రెపో రేట్ అయినా 6.5 రివర్స్ రెపో రేట్ 3.35 సో ఈ రేట్స్ అనేవి ఏం మారలేవు సో యాజ్ యూజువల్ ఎట్లున్నాయి అట్లనే మీరు అప్డేట్ అవ్వండి జస్ట్ సో ఎవరైనా ఇంకా తెలియకపోయి ఉంటే ఈ కాన్సెప్ట్ అంతా మీరు చదువుకుంటారు ఇవన్నీ ఏదైనా మానిటరీ పాలసీ మీద చదువుకుంటారు మీరు ఓకే నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ సో OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ OECD ఎక్కడ ఉంటుంది మనకి ప్యారిస్లో ఉంటుంది ఈ OECD వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ మొత్తంలో పెరగడానికి అవకాశం ఉందని చెప్పి సో 2024-25 సంవత్సరానికి 6.2 అండ్ ఆ తర్వాత 2025-26 సంవత్సరానికి 6.5% ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకు వీళ్ళ రిపోర్ట్ చెప్తుంది ఎవరు OECD సో OECD యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అలా మనకి చెప్తున్నారు అనమాట ఇండియన్ ఎకానమీ అలా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి 6.2 అండ్ 6.5 అకార్డింగ్ టు ద OECD నెక్స్ట్ ఇది ఎవరు IMF సో IMF ప్రకారము సో ఇండియా అనేది 6.7 గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏమంది 6.3 అన్నది కానీ ఇప్పుడు ఏమని చెప్తుంది ఇండియన్ ఎకానమీ అనేది 6.7 ఈ సంవత్సరం 6.7 గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్తున్నది ఇయర్కి ఏది సో 2023కి అంటే ఇప్పుడు అయిపోతుంది కదా 2023 అంటే ఇప్పుడు మార్చి 2024కి అయిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత 6.5
సో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఈ సంవత్సరం అయితే 6.7కి ఎండప్ అవుతుందని చెప్తున్నది. నెక్స్ట్ ఇయర్ అయితే 6.5 ఉండొచ్చు అని చెప్తుంది ఎవరు, IMF. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిజిల్. ఇది ఓకే, క్రిజిల్ కూడా ఎంత చెప్తుంది, 6.7 గ్రో అవ్వచ్చు అని చెప్తుంది. సో ఇండియా ఇప్పుడే కాదు 2024 నుంచి 2031 వరకు సో ప్రతి ఇయర్ అదే గ్రేట్ తోటి మనకి ఇండియన్ ఎకానమీ అండ్ క్యాపిటల్ యాజ్ గ్రోత్ డ్రైవర్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇండియా 6.7 ఫర్ సో 2024 నుంచి 2031 వరకు, అంటే దాదాపు ఎంత 7 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు వరుసగా మనకి 6.7% ఆఫ్ ద యావరేజ్ గ్రోత్ రేట్ తోటి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తుంది. సో కాబట్టి 6.7% గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉందట ఇప్పటి నుంచి యావరేజ్ గ్రోత్ రేట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ 2024 నుంచి ఎక్కడికి 2031 వరకు, 24 నుంచి 2000 ఎక్కడి వరకు 31 వరకు యావరేజ్గా ఇలా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. 2024 నుంచి 2031 వరకు ఎవరి ప్రకారం, క్రిజిల్ ప్రకారం యావరేజ్ గ్రోత్ రేట్. నెక్స్ట్ ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళకి సంబంధించి మనకి ఇండియా యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ గురించి చెప్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది 5.4% ఆఫ్ ద జీడిపికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నది ఎవరు. సో దిస్ ఇస్ 5.4 అండ్ అబోవ్ ద వాట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద వాట్ 5.1 అని చెప్పారు బడ్జెట్లో, కానీ అంతకు మించి పెరుగుతుందని చెప్తుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది సిట్స్ అంటే ఇదనమాట. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్మాల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది చైనాలో ఉంది. ఇదంతా కూడా ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టీకి సంబంధించి స్మాల్ హోల్డర్స్. సో టీని ఉత్పత్తి చేసే స్మాల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది, చైనాలో ఉంది. ఆ చైనాలో ఉన్న ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఇండియాకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది అని మొన్న జరిగింది మీటింగ్. దీని యొక్క మీటింగ్ అనేది గౌహతి, అస్సాంలో జరిగింది మొన్న. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఇండియాకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది, చైనా నుంచి ఇండియాకి. నెక్స్ట్ ఈ సిట్స్ అనే ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో దానికి 7 రోజుల పాటు యూకే అనేది యునైటెడ్ కింగ్డమ్ అనేది ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్షిప్ అనేది యూకే నుంచి ఎవరికి, ఇండియాకి రావడం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఇండియా అనే దానికి ప్రెసిడెంట్గా ఉంటుంది. దేనికి, సిట్స్కి ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ ఎక్కడ జరుగుతుంది, 2026లో మనకి అక్కడ శ్రీలంకలో జరుగుతుంది. టీ ప్రొడ్యూసింగ్ ఇక్కడ ఈ ఇయర్ ఎక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2024లో ఎక్కడ జరిగింది, అస్సాంలో జరిగింది. 2026లో ఎక్కడ జరుగుతుంది, మనకి శ్రీలంకలో జరగనుంది. ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, 2016 ఎక్కడ జరిగింది, కెన్యాలో జరిగింది. మనకి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కూడా 2016లోనే ఫామ్ అయింది. 2016లో ఫామ్ అయినప్పుడు సో 2016లో ఫస్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది, మనకి కెన్యాలో జరిగింది. ఇప్పుడు 2024 ఎక్కడ జరిగింది, అస్సాం గౌహతి ఇండియాలో జరిగింది. రైట్, అస్సాం గౌహతి ఇండియాలో జరిగింది. నెక్స్ట్ 2026లో ఎక్కడ జరుగుతుంది, శ్రీలంకలో జరుగుతుంది. ఇవి సమ్మిట్స్కి సంబంధించి. అలాగే హెడ్ క్వార్టర్ ఇన్ని రోజుల పాటు ఎక్కడ ఉండే మనకి, సో చైనాలో ఉండే, దాన్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో ఎక్కడ షిఫ్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, నెక్స్ట్ చెన్నై మెట్రో బికమ్ ద వాట్ ఫస్ట్ మెట్రో సర్వీసెస్ టు జాయిన్ ద వాట్ ONDC అంటే మనకి ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద వాట్ డిజిటల్ కామర్స్. అంటే ఇప్పుడు యాప్ ఉందనుకో, అమెజాన్ యాప్ ఉందనుకో, అమెజాన్ యాప్ కానీ అంటే ఫ్లిప్కార్ట్ కానీ మనకి సపరేట్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా ఏం చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. కానీ ONDCకి అట్లా యాప్ అవసరం లేదు. ఎవరైనా సరే మనం డైరెక్ట్గా పోయి లాగిన్ అయిపోయి మన వస్తువులు దాంట్లో అమ్ముకోవచ్చు అనమాట. సో అట్లా అనమాట. అమెజాన్లో ఎవరంటే వాళ్ళు పోయి వస్తువులు అమ్ముకోవచ్చా, లేదు కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, అంత కథ ఉంటుంది. సో కానీ ONDC అట్లా కాదనమాట. సో ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ ద వాట్ డిజిటల్ కామర్స్ అనేది. సో దీంట్లో చెన్నై మెట్రో కూడా జాయిన్ అయింది. సో దాంట్లో టికెట్లు కొనుక్కోవచ్చు అనమాట, లేదంటే అక్కడ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ మెట్రో రైల్ సర్వీసెస్ టు జాయిన్ ద వాట్ ONDC. ఎవరైనా సరే ఆ చెన్నై మెట్రో రైలు అనే దాంట్లో టైప్ చేసి సర్చ్ చేస్తే టికెట్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి చెన్నై మెట్రో ఫస్ట్ మెట్రో టు జాయిన్ ద వాట్ ONDC లేకపోతే ఏంటిది, వాళ్ళు స్పెషల్గా యాప్స్ లాంచ్ చేసుకోవాలి సపరేట్గా. నెక్స్ట్ నీరజ్ మిట్టల్ లాంచెస్ ద భారత్ 5G పోర్టల్ ఎట్ ద భారత్ టెలికాం కాన్ఫరెన్స్. భారత్ టెలికాం కాన్ఫరెన్స్ అనేది మనకు జరిగింది ఎక్కడ, న్యూఢిల్లీలో జరిగింది. భారత్ టెలికాం 2004 జనవరి 29 నుంచి 30 వరకు మనకి ఢిల్లీలో జరిగింది. ఏది భారత్ టెలికాం 2024 అనే మీటింగ్ అనేది జరగడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎక్కువ మొత్తంలో మనకి దేని గురించి, 5G పోర్టల్ గురించి మనకి సో డిస్కషన్ అనేది జరిగింది. మన భారతదేశంలో బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు 100 ఏంటిది 5G ల్యాబ్స్ పెడతామని చెప్పేసి. భారతదేశంలో 100 5G ల్యాబ్స్ మీద రీసెర్చ్ చేయడానికి ల్యాబ్స్ పెడతామని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ల్యాబ్ అనేది మనకి IIT మద్రాస్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సో 5Gకి సంబంధించి మేజర్ ల్యాబ్ అనమాట. మేజర్ ల్యాబ్ అనేది మనకి 100 ల్యాబ్స్ పెడతామని చెప్పారు. అలా మనకి IIT చెన్నైలో మద్రాస్లో మనకి పెట్టడం అనేది జరిగింది. దీనిపైన 5G పైన పెట్టడం జరిగింది. దీని యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది.
ఈ 5Gని ఎలా ఉపయోగించాలి అన్న దానిపైన కాన్ఫరెన్స్లో ఎక్కువ మొత్తంలో డిస్కషన్ అనేది జరిగింది. ఓకేనా, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా టెలికామ్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్. టెలికామ్లో సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ని ఫస్ట్ మనకి రూర్కీ క్యాంపస్ చానార్పూర్ ఉత్తరప్రదేశ్లో మనకి ఐఐటి రూర్కీలో మనకి పెడుతున్నాం అనమాట. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏంటిది టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే టెలికామ్కి సంబంధించిన ఎక్విప్మెంట్లు కానీ వాటికి సంబంధించినవి కానీ ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఓన్లీ టెలికామ్ మీద రీసెర్చ్ చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇది ఫస్ట్ అనమాట మనకి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న 30 కోట్లతోటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఐఐటి రూర్కీ క్యాంపస్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనం ఫస్ట్ ఏంటిది ఇండియా ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దేనికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్? టెలికామ్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నెక్స్ట్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ అనేది మనకి సమ్మిట్ అనేది జరిగింది. చూడండి, డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ సమ్మిట్ 2024 అనేది ఐఐటి ఢిల్లీలో మనకి 3 ఫిబ్రవరి 2024లో జరిగింది. సో ఇది డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్. అంటే ఫ్యూచర్ ల్యాబ్స్ అంటే ఏంటి? అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి ఇవే ఉంటాయా లేవా? సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ బిగ్ డేటా అనలిటిక్స్ కానీ సో ఇవన్నిటి గురించి ఎక్కువ మొత్తం ఏం చేయాలి మనం? సో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ద ఆటోమేటివ్ కానీ కంప్యూటింగ్ కానీ టెలికామ్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ కానీ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ కానీ సో ఇవన్నిట్లలో కూడా కమ్యూనికేషన్ కానీ ఆటోమేటివ్ మొబిలిటీ సో ఇవన్నిటిలో కూడా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఫ్యూచర్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల సో ఈ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అనుకుంటున్నారు. అంటే వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ విల్ బి కోఆర్డినేటెడ్ బై ద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC అండ్ దిస్ ఎయిమ్ విల్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ ప్రజెంటెడ్ బై ద ఎలక్ట్రానిక్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఎలక్ట్రానిక్ సెక్టార్స్ లోపల ఈ CDAC వాళ్ళ సహాయంతో మనం కొత్తగా ఏమైనా ఇన్వెన్షన్స్ తీసుకురావాలి, అవి ఫ్యూచర్కి ఉపయోగపడేవి. సో మనకు ఐఐటి ఢిల్లీలో మనకి జరిగిందనమాట ఈ కాన్ఫరెన్స్. ఈ CDAC ఎక్కడ ఉంటుంది? మనకి పూణేలో ఉంటుంది. సో వాళ్ళ సహాయంతో మనకి గవర్నమెంట్ సైట్స్ అన్ని కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు కదా, ఎవరు? CDAC మెయింటైన్ చేస్తుంటుంది. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్. ఏ దేశంలో కరప్షన్ ఎక్కువగా ఉందనేది 100 మార్కులకి ర్యాంకింగ్ ఇస్తే మనం 39 మార్కులు వచ్చినాయి మనకి. 100లో 39 మార్కులతోటి ఇండియా అనేది 39 మార్క్స్ తోటి మనకు 93 పొజిషన్లో ఉంది. రివర్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ర్యాంక్ ఎక్కడ? 93, మార్కులన్నీ 39. ఓకేనా? సో రెండు ఎగ్జామినేషన్ రివర్స్ కాబట్టి సో కాబట్టి మనకు 93 మార్కులు వచ్చే ఛాన్స్ లేదు. 93 వచ్చే మార్కులు మన దేశంలో కరప్షన్ మీ అందరికీ తెలుసు. ఇక మనకు 93 మార్కులు వస్తే మనం టాప్ 10లో ఉంటాం. మన దేశంలో అట్లుందా? ప్రతి దాంట్లో కరప్షన్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి 93, 39 అనేది. ఓకేనా? సో ఒకటి ఎవరిస్తారు దీన్ని కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బెర్లిన్ జర్మనీలో ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళే మనకి ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి హైయెస్ట్ స్కోరే డెన్మార్క్ ఎంత ఉంది? 90 ఉంది. ఇక మనకు 93 వస్తుంది. సో కాబట్టి అది అనమాట. సో నెక్స్ట్ ఫాలోడ్ బై ద సో ఫిన్లాండ్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద న్యూజిలాండ్. ఇవి టాప్ 3 కంట్రీస్ అనమాట. ఓకేనా? DFN అనేది ఏంటి మనకి? సో డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ నెక్స్ట్ ఏంటిది? సో ఈ 3 అనేది టాప్ 3 క్లాసెస్. ఇది 90 అండ్ నెక్స్ట్ ఇది 87 అండ్ ఏంటి నెక్స్ట్ 85. నెక్స్ట్ వచ్చేసి నార్వే ఏదైతే ఉందో ఇది 84. సో ఇలా 4 దేశాలు టాప్ 4 ఉన్నాయి. మన 39 మార్కులతోటి 93 ర్యాంకులు ఉంది. మనతో పాటు జోడి కట్టిన వాళ్ళు ఎవరు? కజకిస్తాన్ కానీ లెసీతో కానీ మాల్దీవ్స్ కానీ ఇవి కూడా మనతోటి ఉన్నాయి. కజకిస్తాన్, లెసీతో, మాల్దీవ్స్ ఇవి కూడా సో సేమ్ 39 మార్కులతోటి 93 ర్యాంకులో ఉన్నాయి. ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ ఎవరిస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఎక్కడ ఉంటుంది? ఇది బెర్లిన్ జర్మనీలో ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్. ఈ బ్రాండ్ గార్డియన్షిప్ అనే ఇండెక్స్ అనేది సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తయారు చేస్తారు. ఇది టెక్నాలజీ అడాప్షన్ కానీ సస్టైనబిలిటీ ఎఫర్ట్స్ కానీ కమర్షియల్ లీడర్షిప్ కానీ స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్. అంటే ఒక బ్రాండ్ అనేది డెవలప్ అవుతుంది. టాటా అనేది ఒక బ్రాండ్, రిలయన్స్ అనేది ఒక బ్రాండ్, యాపిల్ అనేది ఒక బ్రాండ్. ఇలా ఉన్నాయి లేవా? ఆ బ్రాండ్స్ అనేటివి ఎందుకు అంత వాల్యూ ఉన్నాయి వాటికి? యాపిల్ అనే బ్రాండ్కి ఎంత వాల్యూ ఉంది? సో ఆ బ్రాండ్ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇవన్నిటిపైన డిపెండ్ అవుతుంది. ఆ బ్రాండ్ అనేది ఎంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటుంది, వాళ్ళు ఫ్యూచర్లో సస్టైన్ అవ్వడానికి ఏం చేస్తున్నారు, కమర్షియల్గా వాళ్ళ ఇప్పుడు రిలయన్స్ ఉంది, ముఖేష్ అంబానీని తీసేసామనుకోండి అది డెవలప్ అవ్వకపోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న లీడర్షిప్ కూడా ఇంపార్టెంటే బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి. టాటా అంటే వాళ్ళది ఒక లీడర్షిప్, అది టాటా అనేది. సో టాటా ఇప్పుడు సో కాబట్టి దాని యొక్క హెడ్ మారింది అనుకోండి ఆటోమేటిక్గా బ్రాండ్ పడిపోవచ్చు, మనకి చెప్పలేము. సో కాబట్టి అందువల్ల లీడర్షిప్ కూడా ఇంపార్టెంట్. అట్లాగే లాంగ్ టర్మ్లో వాళ్ళ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇప్పుడు అందరికన్నా ముందుగా జియోనే మనకి 3G తీసుకొచ్చింది, 4G తీసుకొచ్చింది. అలా వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ ఏముంది? సో ఇవన్నిటిపైన ఏముంటుంది? వాళ్ళ యొక్క బ్రాండ్ని గార్డియన్షిప్ అంటే ఏంటిది? కాపాడటమే కదా. సో వాళ్ళ బ్రాండ్ని కాపాడుకోగలుగుతారు. ఇవన్నీ ఉన్నప్పుడే బ్రాండ్ ఏమవుతుంది? కాపాడుకోగలుగుతారు. సో దాన్ని మనం బ్రాండ్ గార్డియన్షిప్ అంటాం.
సో దానికి సపరేట్గా ఒక బ్రాండ్ గార్డియన్షిప్ అనే ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. ఎవరు? బ్రాండ్ ఫినాన్స్ అనే ఆర్గనైజేషన్ లండన్ యూకేలో ఉంటుంది. 1996లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. సో ఇవన్నిట్ల బేసిస్ పైన మనకు బ్రాండ్ గార్డియన్ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. సో ఈ బ్రాండ్ గార్డియన్ ఇండెక్స్ కనుక తీసుకుంటే టాప్ 5 తీసుకుంటే మనకి CEO అండ్ కంపెనీ అండ్ ద కంట్రీ తీసుకుంటే, సో ఇక్కడ ఉటాంగ్మా టెన్సెంట్ కంపెనీ చైనా సో టాప్లో ఉన్నాడు. సో అది బ్రాండ్ని కాపాడుకుంటుంది, హైయెస్ట్ బ్రాండ్ని కావాలి. నెక్స్ట్ ముఖేష్ అంబానీ ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. రిలయన్స్ గ్రూప్ ఇండియా సో 80 స్కోర్ తోటి మనకి సెకండ్ హైయెస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అనమాట. అంటే బ్రాండ్ గార్డియన్స్ అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ లేడనుకోండి, ఆ బ్రాండ్కి అంత వాల్యూ ఉండకపోవచ్చు మనకి. సో కాబట్టి అందువల్ల మనం అలా అన్నమాట. నెక్స్ట్ సో నివిడా కంపెనీ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ఉన్నారు. మళ్ళీ మిగతా మీరు చూసుకోండి. 5th నటరాజ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఇండియా సో వాళ్ళకంతా కూడా 5th ప్లేస్లో ఉన్నాయి. టాప్ 5 బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ అనమాట. సో ఇండియన్స్ ఎవరు ఉన్నారో చూసుకుంటే ఇక్కడ ఇండియాలో ర్యాంకు, ఇక్కడ ప్రపంచంలో ర్యాంకు. ఇండియాలో ర్యాంక్ 1, ప్రపంచంలో 2 ఎవరిది? ముఖేష్ అంబానీది. సో ఇండియాలో 2వ ర్యాంకు, ప్రపంచంలో 5 ఎవరిది? చంద్రశేఖర్. ఇక్కడే కదా కాదు, ఇక్కడ ఇతను 2వ ర్యాంకులో ఉంటే ఇతను ఎక్కడ ఉన్నాడు? 5వ ర్యాంకులో ఉన్నాడు ప్రపంచంలో. ఇండియాలో తీసుకుంటే ఎవరు? మరి ఇతను ఒకడు అవుతాడు. ఇండియాలో తీసుకుంటే ఇతను ఏమవుతాడు? 2వ ర్యాంకులో అవుతాడు. మనకి అర్థమవుతుంది కదా అలా మనకి. సో అలా ఇవన్నీ కూడా ఏంటిది? బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 వాళ్ళ యొక్క బ్రాండ్స్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు అన్నది పాయింట్ మనకి. అర్థమవుతుందా? వాళ్ళ బ్రాండ్స్ని ఎలా కాపాడుతున్నారు వీళ్ళందరూ కూడా మనకి అని చెప్పేసి మనకి ఇది తెలుస్తుంది మనకి. టెన్సెట్ చైనా అండ్ ఫాలోడ్ బై రిలయన్స్ గ్రూప్, ముఖేష్ అంబానీ. నెక్స్ట్ సో ఇవి ఐఐఎమ్స్ ఏవైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ ప్రకారంగానే మనకు ర్యాంకింగ్స్ తీసుకుంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సో మేనేజ్మెంట్ ర్యాంకింగ్ తీసుకుంటే మనకి ఏవి మనకి ఎక్కువ మొత్తంలో ఇండియాలో మంచి MBA కోర్సుని అందిస్తున్నాయని కనుక ర్యాంకు తీసుకుంటే మనకి ఫస్ట్ బేస్లో ఐఐఎం అహ్మదాబాద్ గుజరాత్ అనేది టాప్లో ఉంది. దేంట్లో? గవర్నమెంట్ సెక్టార్ దాంట్లో తీసుకుంటే మనకి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ద మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ ద ఢిల్లీ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఐఐఎం కోల్కతా 3rd ప్లేస్లో ఉంది. ఐఐఎం బెంగళూరు 4th ప్లేస్లో ఉంది. ఐఐఎం కోజికోడ్ 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఏముంది మనకి? ఐఐఎం అహ్మదాబాద్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు ద వాట్ గవర్నమెంట్ ఐఐఎమ్స్లో. ఏది టాప్? దేనికి సంబంధించి? బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎవరు ఎక్కువ మొత్తంలో మంచి ఐఐఎం అహ్మదాబాద్ అనేది టాప్లో ఉంది. ఎవరిస్తారు? ఇవన్నీ కూడా టైమ్స్ గ్రూప్ వాళ్ళు తయారు చేసినటువంటి డేటా. నెక్స్ట్ 5 బిజినెస్ స్కూల్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్లో తీసుకుంటే జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్ జార్ఖండ్ వీళ్ళు టాప్లో ఉన్నారు, బిజినెస్ స్కూళ్ళలో టాప్. నెక్స్ట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గురుగాం హర్యానా వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు టాప్. నెక్స్ట్ టాప్ 50 బిజినెస్ స్కూల్స్ అండర్ ద యూనివర్సిటీ ప్రోగ్రామ్లో తీసుకుంటే సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అనేది పూణేలో ఉంది, వాళ్ళు టాప్లో ఉన్నారు. నెక్స్ట్ 50 స్కూల్స్ అండర్ ద ఎమినెన్స్ ఆఫ్ ద వాట్ ఎంప్లాయబిలిటీ, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో తీసుకుంటే మనకి జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్ ఏదైతే ఉందో సో వీళ్ళే మళ్ళీ దీంట్లో ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? బిజినెస్ స్కూల్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్. గవర్నమెంట్లో అయితే ఐఐఎం అహ్మదాబాద్ ఉంది, ప్రైవేట్లో అయితే జేవియర్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కూడా జేవియర్ ఇన్స్టిట్యూటే ఉంది. జస్ట్ మళ్ళీ యూనివర్సిటీలో అయితే సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది. 4 ఉన్నాయి కదా ఇక్కడ. నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ ద ADCL విద్యాంజలి. ADCL అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది నవరత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నవరత్న కంపెనీ. ఓకేనా? సో 1981లో మనము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది మినీరత్న కంపెనీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మినీరత్న కంపెనీ ఇది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఏం చేసిందంటే మనకి ఇప్పుడు విద్యాంజలి అనే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరి కోసం ఇదంతా కూడా? నవోదయ చిల్డ్రన్స్ కోసం. ఎవరైతే నవోదయ పాఠశాలల్లో చదువున్నారో, నవోదయ పాఠశాలల్లో చదివిన వాళ్ళకి తర్వాత ఏమైనా కోర్సెస్ చదువుకోవడానికి కోసము ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి కోసం హైయర్ ఎడ్యుకేషన్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏది ఈ అందరికి కాదు, ఇది ఓన్లీ ఈ నవోదయ విద్యాలయాలు ఎవరైతే చదువున్నారో వాళ్ళకి, పాతకాలంలో నవోదయ విద్యాలయాలు ఎవరైతే చదువున్నారో వాళ్ళ కోసము ఇదేది ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ విచ్ ఈజ్ ఏ మినీరత్న కంపెనీ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అది. ఏది? పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నవోదయ స్కూళ్ళల్లో అయితే ఎవరు చదువుతున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కోసం. ఉత్తరాఖండ్ బికేమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద వాట్ యూనిఫామ్ సివిల్ కోడ్. మీ అందరికి తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 44 యూనిఫామ్ అంటే 2 యూనిఫామ్ నంబర్స్ ఏవి? 4 ఆర్టికల్ 44. సో ఆర్టికల్ 44లో ఏం పెట్టినారు? మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టడం జరిగింది. ఆర్టికల్ 44 ప్రకారం ఏంటి? భారతదేశంలో సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, మతాలకు సంబంధించకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా అందరూ సేమ్ లెస్ ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలి, అందరు సేమ్ లా ప్రకారం డైవర్స్ తీసుకోవాలి, అందరికీ సేమ్ లా ప్రకారం వారసత్వ హక్కులు రావాలి,
అందరికీ సేమ్ లా ప్రకారం ఆస్తులు పంచుకోవాలి, ఇది అనమాట దాని యొక్క మీనింగ్. సో ఇలా అన్ని సేమ్ ఉండాలి అన్ని మతాలకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాట్ రిలీజియన్. దాన్ని మనం ఏమంటాం యూనిఫామ్ అంటే ఏంటిది, కామన్. యూనిఫామ్ అంటే అందరికీ సేమ్ ఉండాలి, సివిల్ కోడ్ ఉండాలి. దేనికి సంబంధించిన సివిల్ కోడ్ అంటే దీనికి ఏది వీటికి సంబంధించి ఏది ఇక్కడ మ్యారేజ్కి సంబంధించినటువంటి వెళ్ళినట్టున్నాడు, మ్యారేజ్కి సంబంధించినటువంటిది. ఓకేనా. అయితే ఇలా మనకు ఇది పాస్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటిది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ దాంట్లో ఏముంది చూడండి, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఫర్ ద లివ్ ఇన్ రిలేషన్స్ అండ్ ద కండిషన్స్ ఫర్ ద వాట్ కాంట్రాక్ట్ మ్యారేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాన్ ఆన్ ద హలాలా ఇద్దత్ అండ్ పాలిగమీ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సిమిలర్ ఇన్హెరిటెన్స్ రైట్ బిట్వీన్ ద మెన్ అండ్ ద ఉమెన్. ఇవి 4 అనేటివి వాళ్ళ యూసీసీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది. సో కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే కానీ మనకి సో చట్టంగా మారదు. మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, వారసత్వంగా వచ్చేటి కానీ ఇవన్నిటికి సంబంధించి అందరికీ ఏముంటాయి, సేమ్ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాట్ రిలీజియన్. వాటితో పాటు వీళ్ళ యూసీసీలో ఇవి కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవి కామన్గా ఉంటాయి, ఇవి ఏ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేసినా ఈ యూసీసీలో కామన్ ఉంటాయి. ఉత్తరాఖండ్లో వీటితో పాటు ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది లీవ్ ఇన్ టు దగ్గర ఉంటే ఖచ్చితంగా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎక్కడ ఉంటాయి, ముస్లిమ్స్ ఉంటాయి, వాటిని కాంట్రాక్ట్ మ్యారేజెస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాన్ ఆన్ హలాలా ఇద్దత్, ఇవన్నీ కూడా డివర్స్ మెథడ్స్ అనమాట. పాలిగమీ అకార్డింగ్ టు ద ముస్లిం పర్సన్ లా ప్రకారం ఏంటిది, నలుగురిని వివాహం చేసుకోవచ్చు మనకి లీగల్గా ముస్లిం లా ప్రకారం. అట్లాంటి పాలిగమీని ఏం చేస్తున్నారు, బ్యాన్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఇన్హెరిటెన్స్ రైట్స్ అంటే వారసత్వంగా వచ్చే సంపదలు కానీ ఏవైతే ఉన్నాయో సో మెన్కి కానీ ఫీమేల్కి కానీ ఏముంటాయి, సేమ్ ఉంటాయి ఆస్తిలో వాటాలు అనమాట. సో ఇది దీనిలో ఉన్నటువంటి క్రక్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొత్తం. ఇది ఒకటి అనుకోండి, ఒక పాయింట్, ఈ 4 పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ లాభా. సో లాభా అనేది మనకు ఒరిస్సా గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. లఘు వన జాత్య దర్భక్రయ యోజన అని చెప్పేసి, వేర్ న్యూ 100% ఆఫ్ ద స్టేట్ ఫండెడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ద వాట్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అడవులలో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, అది మేబీ లక్కా కానీ, లేదంటే టామరిండ్ చింతపండు కానీ, లేదంటే హనీ తేనె కానీ. ఓకేనా. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా కూడా గవర్నమెంట్ అనేది కనీసం మినిమం సపోర్ట్, కనీసం మద్దతు ధర ఇచ్చి కొనడానికి కోసం మనకి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇలా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి కనీస మద్దతు ధర ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఉన్న పంటలకే ఇస్తలేరు, కానీ ఇక అడవిలో పండే పంటలకి ఇస్తారా, లేదు. సో కాబట్టి ఇలా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి కూడా కనీస మద్దతు ధర ఇచ్చి కొనడానికి కోసము మనకి స్కీమ్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం అని చెప్పచ్చు ఏది, ఒడిస్సా అనేది. ఏది లఘుబన జాత్య దర్భక్రయ అని చెప్పేసి. సో దీని ద్వారా మనకి ఇది ఏది ట్రైబల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా సో ఇవన్నిట్లను కొనడానికి మనకు అవకాశం ఉంది. ఒరిస్సా లాంచ్ చేసిన 100% ఆఫ్ ద స్టేట్ ఫండెడ్ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధర. దేనికోసం, చిన్న చిన్న అడవుల్లో ప్రొడ్యూస్ అయ్యే లక్క కానీ, తేనె కానీ, టామరిండ్ కానీ ఇట్లాంటివన్నిట్లను కూడా గవర్నమెంట్ అనేది కొంటుంటుంది. నెక్స్ట్ పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ ద గోవాకి వెళ్ళడం జరిగింది. పిఎం మోదీ గారు మనకి సో February 6 రోజు గోవాకి వెళ్ళడం జరిగింది. ఆ గోవాలో మనకి ఏం చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాటర్ స్పోర్ట్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 28 రకాల కోర్సుల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ వాటర్ స్పోర్ట్స్లలో కూడా ఏం చేయొచ్చు, మనము కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్లో రావచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాటర్ స్పోర్ట్స్లో 28 కోర్సెస్ ఉన్నాయి. ఎక్కడ లాంచ్ చేశారు, గోవాలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ONGC సీ సర్వైవల్ సెంటర్ ఇన్ ద గోవా. సో పిఎం ఇనాగ్రేటెడ్ ద సీ సర్వైవల్ సెంటర్. సో ఎవరిది, ONGC వాళ్ళది. ఈ ONGC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, మనకి డెహ్రాడూన్లో ఉంటుంది. ONGC హెడ్ క్వార్టర్ ఎక్కడ, డెహ్రాడూన్లో ఉంటుంది. సో ఈ ONGC వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్, సీ సర్వైవల్ సెంటర్. ఏంటిది, సీ సర్వైవల్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ సీ సర్వైవల్ సెంటర్ ప్రకారం ఏంటిదంటే సో ఈ సముద్రంలో ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అనేది 1000 నుంచి 1500 మందికి ఏం చేస్తారు, మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, సర్వైవల్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తుంటారు కదా, ONGC పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఒక దేశం నుంచి. సో అందువల్ల సముద్రాలలో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, సో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకి ఒక సంవత్సరానికి 10 నుంచి 15,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది అక్కడ. నెక్స్ట్ పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ ద పర్మనెంట్ క్యాంపస్ ఫర్ NIT గోవా. ఆల్రెడీ గోవా NIT ఉంది, దానికి ఇంకా పర్మనెంట్ క్యాంపస్ కట్టడం జరిగింది. నెక్స్ట్ ఒడిస్సాలో మనకి ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ సంబాల్పూర్.
సంబాల్పూర్లో మనకి దానిలో కూడా పర్మనెంట్ క్యాంప్ ఐఐటి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఐఐఎం దానికి సంబంధించి సంబాల్పూర్లో కూడా 400 కోట్లతోటి మనకి ఫిబ్రవరి 3 రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది పర్మనెంట్ క్యాంపస్ ఎట్ ద సంబాల్పూర్. అండ్ నెక్స్ట్ ఈవెన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎన్ఎల్సీ ఇండియాస్ ద తలబిరా ప్రాజెక్ట్. తలబిరా అనేది ఏంటిది? కోల్ మైన్. ఒరిస్సాలో ఉన్నటువంటి ఏంటిది? కోల్ మైన్ అనమాట మనకి. ఓకేనా? సో ఒరిస్సాలో ఉన్నటువంటి కోల్ మైన్స్, ఇంపార్టెంట్ కోల్ మైన్స్ ఏంటిది? ఒకటి తాల్చేర్. సో తాల్చేర్ అనేది ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్. అండ్ రెండవది కొత్తగా ఓపెన్ అయినటువంటి కోల్ మైన్ ఏంటి? తలబిరా. తలబిరా కానీ తాల్చేర్ కానీ ఈ రెండు కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి కోల్ మైన్. ఈ తలబిరా కోల్ మైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరికి ఇచ్చేసినారు? ఇది అంతా వీళ్ళు కొనుక్కున్నారు. ఎవరు? నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఈ నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటుంది? ఇది తమిళనాడులో ఉంటుంది, ఇక్కడ నెవేలి ప్రాంతంలో. సో ఇక్కడ నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది ఎక్కడ ఉంది? మనకి తమిళనాడులో ఉంది. సో ఈ నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడులో ఉంటుంది. సో వీళ్ళు ఈ కోల్ బ్లాక్ని, ఈ నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఈ తలబిరా అనే కోల్ బ్లాక్ని ఏం చేస్తారు మనకి? సో కాంట్రాక్ట్కి తీసుకున్నారు అనమాట. ఎవరు? ఈ నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేసారు. దేన్ని? ఈ కోల్ మైన్ని. ఏ కోల్ మైన్ని? తలబిరా కోల్ మైన్ని. తలబిరా కోల్ మైన్ ఎక్కడ ఉంటుంది? ఒరిస్సాలో ఉంటుంది. కానీ ఎవరికి ఇచ్చారు? అది నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చారు. నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. సో అప్పుడు నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అక్కడ నుంచి కోల్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తారు? మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారనమాట. అలా 2000 మెగావాట్ ఎలక్ట్రిసిటీ, 2400 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది. దాని ద్వారా 2700 కోట్లతోటి ఈ తలబిరా మైన్ని సో తీసుకోవడం అనేది జరిగింది. సో దాన్ని అక్కడ నిర్మిస్తారన్నమాట మనకి. ఎవరు? వీళ్ళే నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. అబౌట్ ద నాగపూర్ జరాస్గూడ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. సో 692 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ అనేది ముంబై. సో ముంబై నుంచి నాగ్పూర్ నుంచి ఎక్కడికి? జరాస్గూడకి సో మనకి కనెక్ట్ అవుతూ ఒక పెద్ద పైప్ లైన్ నిర్మించడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి పైప్ లైన్ అనేది సో ముంబై నుంచి నాగ్పూర్ నుంచి అంటే జరాస్గూడ ఇలా పైప్ లైన్ని కనెక్ట్ చేస్తూ దాదాపు 2600 కోట్లతోటి మనకి కనెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకి ఈ గ్యాస్ అనేది అవైలబిలిటీ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. అలానే పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ ద 412 కిలోమీటర్ల ధర్మా అంగుల్ పైప్ లైన్ సెక్షన్ అండర్ ద జగదీష్పూర్, హల్దియా అండ్ బొకారో ధర్మా పైప్ లైన్ ప్రాజెక్ట్. ఇదంతా కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇది ఆల్రెడీ జాగ్రఫీలో వస్తుంది, మీరు చదివి ఉంటారు. దీనికి చాలా ఒక 40 నిమిషాలు టైం పడుతుంది దీని గురించి చెప్పాలంటే. సో ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ గ్యాస్ పైప్ లైన్ ఇది జగదీష్పూర్, హల్దియా, బొకారో పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి. సో అది మీరు చదువుకోండి మీరు. ఓకేనా? సో దానికి సంబంధించి 412 కిలోమీటర్ల పైప్ లైన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. కరెంట్ అఫైర్స్లో ఇంతకు మించి నేను వెళ్ళదలుచుకోలేదు, పెద్ద టైం పడుతుంది దానికి. మళ్ళీ ఇప్పటికే లెంతులు ఎక్కువ అయితేనే ఏడుస్తున్నారు. నెక్స్ట్ సో అసోం మాలా అంటే అక్కడ రోడ్డు కనెక్టివిటీ కోసం అసోం మాలా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 3440 కోట్లతోటి మనకి సో అస్సాం లోపల రోడ్లు వేయడానికి కోసము మనకి గవర్నమెంట్ అనేది ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 17th CCCH అంటున్నాడు. ఏంటిదంటే CCSCH అంటే కోడెక్స్ కమిటీ ఆన్ ద స్పైసెస్ అండ్ క్యులినరీ హెర్బ్స్ అనేది దానికి మీటింగ్ అనేది మనకి కేరళలో జరిగింది. కేరళలోనే కొచ్చిలో జరిగింది. ఎందుకంటే స్పైసెస్ కానీ క్యులినరీ హెర్బ్స్ కానీ ఎక్కడే వాడతారు? ఎక్కువ మొత్తంలో కేరళలోనే వాడడం జరుగుతుంది అనమాట. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హోస్ట్ చేయడం జరిగింది 29th జనవరి నుంచి సో ఫిబ్రవరి 2, 2024 వరకు ఈ కోడెక్స్ కమిటీ అనేది జరిగింది. అసలు ఈ కోడెక్స్ కమిటీ అనేది ఏంటిదంటే చూడండి, కోడెక్స్ ఆఫ్ ద ఎలిమెంటరీస్ కమిషన్ అనేది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ అండ్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దీన్ని కోడెక్స్ ఆఫ్ ద ఎలిమెంటరీస్ కమిషన్ సో 1963లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. రోమ్, ఇటలీలో ఉంటుంది. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అంటే మనకి ఏంటిది? ఇదే కదా ఆహార నాళం ఏమంటాం మనం? ఎలిమెంటరీ కెనాల్ అంటాం. అంటే ఇది దేనికి సంబంధించింది? ప్రపంచంలో ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తుంది. దేన్ని? ఫుడ్ స్టాండర్డ్స్ని. సో ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేయడం మన దేశం నుంచి ఇప్పుడు పూతరేకులు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మరి పూతరేకులకి ఏ క్వాలిటీ ఉండాలి మనకెట్లా తెలుస్తుంది? సో అలా ప్రతి దానికి ఒక ఫుడ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీని పనే అదనమాట. ఏది? కోడెక్స్ ఆఫ్ ఎలిమెంటరీస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ కోడెక్స్ ఆఫ్ ఎలిమెంటరీస్ కమిషన్ వేటిని ప్రిపేర్ చేస్తే మనకి ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వేటిని? ఫుడ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? రోమ్ ఉంటుంది. ఇలా ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వీళ్ళ యొక్క మీటింగ్ అనేది ఇప్పుడు ఎక్కడ జరిగింది? మనకి ఇది ఇండియాలో జరిగింది. ఇప్పుడు అర్థమైందా? సో దట్ ఈస్ అ కోడెక్స్ కమిటీ యొక్క మీటింగ్ వీటిపైన స్పైసెస్ పైన. సో వీటి యొక్క మీటింగ్ అనేది మనకి ఇక్కడ జరగడం జరిగింది. ఓకేనా? అయితే ఎందుకు మీటింగ్ జరిగింది అంటే వీటి యొక్క స్టాండర్డ్స్ని ఫిక్స్ చేయాలి. ఏవి? స్పైసెస్ యొక్క చూడండి, ఇక్కడ చూడండి. ద ప్రపోజల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కోడెక్స్ స్టాండర్డ్స్ ఫర్ ద వాట్? కొరియాండర్ సీడ్స్, ధనియాలు కొరియాండర్ కానీ సో ప్రపోజల్ బై ధాన్యం సీడ్స్ యొక్క స్టాండర్డ్స్ని మెజర్ చేయండి. అండ్ అట్లాగే
చూడండి కార్డమం, భూటాన్ అండ్ నేపాల్ కార్డమం గురించి మాట్లాడినాయి. అండ్ స్వీట్ మజ్రోజం ఈజిప్ట్ మాట్లాడింది. అండ్ సిన్నమాన్ అనేది బ్రెజిల్ మాట్లాడింది. ఇవన్నిటిపైన స్టాండర్డ్స్ ఫిక్స్ చేయాలి. వాళ్ళ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తే ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మనం తయారు చేస్తాం. ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మనం తయారు చేసి మనం వేరే దేశాలకు ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా తయారు చేయాలనుకోండి, ఆ పక్క దేశం కూడా చేంజ్ చేసడం వల్ల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి పోతాడు, WTOకి పోయి కేసు వేస్తాడు. ఏమని, వీళ్ళు ఫుడ్ అంతా నాసి రకం ఫుడ్ మాకు సప్లై చేస్తున్నారు, చెత్తగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి. అందుకోసము కోడెక్స్ ఆఫ్ ఎలిమెంటరీస్ కమిషన్ అనేది ఫుడ్ స్టాండర్డ్స్ డిక్లేర్ చేస్తాయి. దాని ప్రకారం మనం ఫుడ్ని స్టాండర్డ్స్ని తయారు చేస్తే అప్పుడు వేరే దేశాలకు ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. WTO కూడా పర్మిషన్ ఇస్తుంది అనమాట. లేదంటే WTOలో కేసులు అయితే మన మీద. సో అందువల్ల ఫుడ్ స్టాండర్డ్స్ని మెజర్ చేయాలి. కొరియాండర్ పొడి కానీ ఏవైనా సరే మన ఫుడ్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే. సో అందువల్ల దాని యొక్క మీటింగ్, సో వీటికి సంబంధించి స్టాండర్డ్స్ ఫిక్స్ చేయాలని చెప్పేసి మనకి ఈసారి మన దేశంలో జరిగింది మీటింగ్ అనమాట. వీటికి సంబంధించి 5 స్పైసెస్, కార్డమం కానీ, టర్మరిక్ కానీ, జునిపర్ బెర్రీ కానీ, అల్పైస్ కానీ, స్టార్ అనైస్ కానీ, సో ఇవన్నిటికి సంబంధించి డిస్కషన్ జరిగిందనమాట. వీటి యొక్క స్టాండర్డ్స్ని ఫిక్స్ చేయాలి అని. నెక్స్ట్, on 1st February 2024, Ministry of the New and Renewable Energy released the guidelines for pilot project on the use of the word green hydrogen in the shipping sector. గ్రీన్ హైడ్రోజన్ని వాడాలని చెప్తున్నారు షిప్పింగ్ సెక్టార్లో. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటిది, మళ్ళీ అదే వాటర్ని ఏం చేయాలి, ఎలక్ట్రోలైసిస్ చేయాలి. వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే అప్పుడు ఏమైతే హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ రిలీజ్ అయితే వాటర్ సపరేట్ అయిపోయి ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ చేయడానికి కోసం కూడా ఏం వాడాలి, మనకి సోలార్ ఎనర్జీని లేదా విండ్ ఎనర్జీని వాడాలి. సో అప్పుడు ఎలక్ట్రోలైసిస్ చేయడానికి కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని వాడితేనే అప్పుడు రిలీజ్ అయ్యే హైడ్రోజన్ ఏమంటాం మనం, గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఇలా రిలీజ్ అయ్యే హైడ్రోజన్ ఏమంటాం మనం, గ్రీన్ హైడ్రోజన్ అని చెప్తుంటాం, లేదంటే గ్రీన్ హైడ్రోజన్ అనము. సో కాబట్టి అదనమాట. ఓకే, థర్మల్ పవర్ వాడితే మనకి ఇక్కడ థర్మల్ పవర్ వాడితే గ్రీన్ హైడ్రోజన్ అనవు, ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ థర్మల్ పవర్ వాడితే ఆల్రెడీ థర్మల్ ప్రొడక్షన్ వల్ల ఏం రిలీజ్ అవుతుంది, మనకి ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు నువ్వు గ్రీన్ హైడ్రోజన్ అన్నావు. వేరే నేమ్స్ ఉంటాయి, పింక్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, ఆంబర్ హైడ్రోజన్, రకరకాల హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ మేజర్గా మనకి న్యూస్లో ఉండేది ఏంటిది, గ్రీన్ హైడ్రోజన్, విచ్ మీన్స్ సో దట్ ఎలక్ట్రోలైసిస్ కోసం కూడా నువ్వు క్లీన్ ఎనర్జీనే వాడుతున్నావు అని అర్థం. ఓకే, సో దానికోసం కానీ మనకి ఇప్పుడు ఈ బంకరింగ్ కానీ, రీఫ్యూలింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే షిప్స్ని మాడిఫై చేసుకోవాలి. షిప్స్ని మాడిఫై చేసుకొని వాళ్ళు కూడా ఏం వాడాలి, గ్రీన్ హైడ్రోజన్ని వాడాలి అన్నమాట. అర్థమైనా? కార్లలో మనం LPG సిలిండర్ ఎట్లయితే వాడుతున్నామో వీళ్ళు కూడా షిప్స్ అన్నింటిని కూడా ఏం చేయాలి, మాడిఫై చేసుకోవాలి, గ్రీన్ హైడ్రోజన్ని వాడేటట్టు. ఓకేనా. నెక్స్ట్ వన్, యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది మనకి కరోనా టైంలో ప్రకటించడం జరిగింది. ఎప్పుడు, కరోనా టైంలో May 2020లో. సో May 2020 కరోనా లాక్డౌన్ టైంలో May 2020లో ఆత్మనిర్భర్ భారత్ కింద సో దీన్ని ప్రపోజ్ చేశారు. దీన్ని సో యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ని యాక్చువల్గా సో ఇది ఈ 2025-26 వరకే అయిపోవాలి, అంటే లాస్ట్ ఇయర్ వరకు అయిపోవాలి. కానీ దీన్ని ఇప్పుడు 2025-26 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. విత్ అనదర్ 29,000 crores తోటి దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ కంపెనీస్ అని కూడా ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ కంపెనీస్ అన్ని కూడా ఏం చేయొచ్చు, లోన్ తీసుకోవచ్చు విత్ అబౌట్ 3% ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ తోటి. సో 8 years ఉంటుంది. దాంట్లో 2 years ఆఫ్ ద మొరటోరియం, మిగతా 6 years లోపల ఏం చేయాలి మనం, సో లోన్ కట్టాల్సి ఉంటుంది. సో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి అంతే. కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌసెస్ కానీ ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్ చేయాలి అగ్రికల్చర్ సెక్టార్లో. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి లాంచ్ సీ కేర్స్ పోర్టల్ ఫర్ ద వాట్ CPMO. ఏమన్నాడు, ఈ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి ఎవరైతే ఈ డిజిటైజ్ ద వాట్ రికార్డ్స్ అండ్ వర్క్ ప్రాసెస్ ఆఫ్ ద వాట్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సో ఉంది. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎవరికి సంబంధించింది, కోల్ మైన్స్కి సంబంధించింది. ఈ కోల్ మైన్స్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అని దాన్ని గుర్తుపట్టడానికి కోసం జస్ట్ ఈ సీ కేర్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఈ కోల్ మైన్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్, చీనాబ్ రివర్ డైవర్టెడ్ ద 850 million రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో ఈ చీనాబ్ రివర్కి ఒక కాలువ తవ్వి ఆ కాలువ నుంచి మనకి ఏం చేశారు, మనకి వాటర్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి, జమ్మూ కాశ్మీర్లోనే పోతుంది చీనాబ్ రివర్, అయినా సరే వాటర్ని ఏం చేశారు, డైవర్ట్ చేయడం అనేది జరిగింది. వాటర్ని డైవర్ట్ చేసేసి సో దానిపైన ఆ డైవర్ట్ చేసిన వాటర్ పైన 850 megawatts ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని మనకి కట్టడం జరిగింది. దీనిపైన రాట్లే, చీనాబ్ పైన ఏం కట్టారు, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది, మనకి చీనాబ్ రివర్ పైన ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చీనాబ్ రివర్ పైన ఏముంది, రాట్లే. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఏ రివర్ పైన ఉంటుంది, మనకి సో చీనాబ్ రివర్ పైన. సలాల్ కానీ, దుల్హస్తి కానీ, రాట్లే కానీ, బాగ్లీహర్ కానీ ఈ 4 కూడా ఏ రివర్ పైన ఉంటాయి, చీనాబ్ రివర్ పైన ఉంటాయి. మీరు జాగ్రఫీలో చదివి ఉంటారేమో అని అనుకుంటున్నాను, బట్ ఐ హోప్ సో.
ఇలా మనకి జమ్మూ కాశ్మీర్లో ఇలా ఉంటుంది కదా. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు మనకి చీనాబ్ రివర్, సో చీనాబ్ రివర్ అనేది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఇదంతా ఏంటి మనకి పంజాబ్. సో పంజాబ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ నుంచి మనకి రివర్ అనేది ఆరిజినేట్ అయ్యి సో ఇలా మనకి రివర్ అనేది ఇలా పోతుంటుంది, ఏది చీనాబ్ రివర్. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి వచ్చే మనకి ఏంటి ఇండస్ రివర్లో చీనాబ్ రివర్ అనేది జాయిన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ చీనాబ్ రివర్ ఏదైతే ఉందో ఈ చీనాబ్ రివర్ పైన మనకి ఏముంటాయి, సలాల్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏముంటుంది మనకి హైడ్రోఎలక్ట్రిక్ సలాల్ కానీ, నెక్స్ట్ ఏంటి దూల్హస్తి, సలాల్ దూల్హస్తి, నెక్స్ట్ రాట్లే RATLE రాట్లే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటి బాగ్లీహర్. సో బాగ్లీహర్ రాట్లే అండ్ నెక్స్ట్ ఏంటి బాగ్లీహర్ అనే ఈ 4 కూడా ఎక్కడ ఉంటాయి మనకి చీనాబ్ పైన ఉంటాయి, జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవి సలాల్ కానీ, దూల్హస్తి, రాట్లే, బాగ్లీహర్. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ చీనాబ్ నది పైన సో ఇప్పుడు 800 మెగావాట్లకు సంబంధించినటువంటి ఏంటి రాట్లే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని మనమే ఓపెన్ చేసినట్టు మనకి చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, సో అది ఎందుకు అట్లా న్యూస్లో ఉంది అంటే మరి అది పెద్ద కథ మళ్ళీ దానికి. ఓకేనా. సో మీకు ఇండస్ వాటర్ టీటీ తెలిసి ఉండాలి. ఇండస్ వాటర్ టీటీ ప్రకారము మరి చీనాబ్ రివర్కి సంబంధించిన వాటర్ అనేది సో పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది మనకి. సో మనకి లేవు దాని వాటర్. ఇండస్ కానీ చీనాబ్ కానీ సో రావి కానీ అది వాళ్ళకి ఉన్న ఇండస్ వాటర్ టీటీ ప్రకారము. సో మనకి సట్లెజ్ కానీ జీలం కానీ సట్లెజ్ కానీ సో నెక్స్ట్ రావి కానీ నెక్స్ట్ ఏంటి బియాస్ కానీ. సో ఈ 3 రివర్స్ మాత్రమే మనకి ఇండియాకి యూజ్ చేసుకోవచ్చు 100% ఆఫ్ ద వాటర్స్. సో ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము మీరు చదివి ఉంటే మీకు జాగ్రఫీలో నెక్స్ట్ ఇండస్ కానీ జీలం కానీ చీనాబ్ కానీ ఇవి పాకిస్తాన్ యూజ్ చేసుకోవచ్చు 80% ఆఫ్ ద వాటర్. ఇందులో 20% ఆఫ్ ద వాటర్ రైట్స్ ఎవరికి ఉంటాయి మనకి ఇండియాకు ఉంటాయి అన్నమాట ఈ 3 రివర్స్లలో. సో అందువల్లనే ఇదంతా కూడా కాంట్రవర్సీ అవుతుంది. అందుకనే చిన్న డైవర్షన్ తీసుకొని మనం వాటర్ డైవర్ట్ చేసి మనం ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఊరికే కేసు వేస్తూ ఉంటుంది ఏమని ఈ 80% కన్నా ఎక్కువ వాటర్ వాడుతుర్రు అని చెప్పి. ఓకేనా, నేను ఈ షార్ట్కట్లో చెప్పిన, బట్ మీరు జాగ్రఫీలో గో అండ్ చెక్ ద వాట్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ డిస్ప్యూట్స్. ఓకేనా. సో ఇది చీనాబ్ రివర్ పైన ఏముంది మనకి రాట్లే అనే ప్రాజెక్ట్ని కట్టడం అనేది జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ PDFs అనేవి మీకు తెలంగాణ వాళ్ళకైతే జీనియస్ ఆన్లైన్లో అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్లో టెలిగ్రామ్ ఛానల్లో మీకు PDF అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ దిస్ వీడియో నాట్ ఇంక్లూడెడ్ ఎనీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సో అన్ని సపరేట్గా చదువుకుందాం. మీకు చాలాసార్లు చెప్పాను ఇందులో కలిపితే వాటిపైన క్లారిటీ రావట్లేదు. సో కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ బెస్ట్.